ఓకే. హలో గైస్ నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్స్ ఇది మీద అన్నమాట. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే రీసెంట్‌గా మన యూట్యూబ్ ఛానెల్ డిలీట్ అయిపోయింది. అది మీ అందరి సపోర్ట్ వల్లనే మళ్ళీ తిరిగొచ్చింది. అండ్ వీడియోస్ లేదని చాలామంది కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు. అయితే ఇప్పుడు వెళ్లి చూసుకోండి కంటెంట్ అంతా గితం రిస్టోర్ అయింది. ఓకే. అన్ని వీడియోస్ అనేవి అవైలబుల్ ఉంటది మీకు. అండ్ ప్లే లిస్ట్ అనేది పోయింది. ఛానెల్ డిలీట్ అవ్వడం వల్ల ప్లే లిస్ట్ అనేది పోయింది. ఆ ప్లే లిస్ట్ అనేది నేను తర్వాత అన్ని వీడియోస్ అనేవి సెపరేట్ చేసి యాడ్ చేసేస్తాను. కానీ మీకు కంటెంట్ కావాలనుకుంటే వీడియోస్‌లో మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఓకే. అయితే ఈరోజు మనం మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈరోజొచ్చేసి మన టాపిక్ వచ్చేసి క్యాలెండర్స్ మీద అనమాట. ఈ క్యాలెండర్స్ అనేది చాలామంది క్యాలెండర్స్ పైన వీడియో చేయండి, వీడియో చేయండి అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నా. అయితే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని మోడల్స్ అనేది కవర్ అయిపోతాయి. నాది గ్యారంటీ. ఓకే. ఇందులో ఏ మోడల్ గిట్ట మిస్ అవ్వదనమాట. ప్రతి మోడల్‌లో 1-2 క్వెషన్స్ అనేవి నేను చేయిస్తాను. మిగిలిన క్వెషన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఒక 1-2 క్వెషన్ 2-5 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ గనక చేసుకుంటే ఎనఫ్ అనమాట. దీని నుంచి బయటకెటు రావు. ఈ క్యాలెండర్స్ అనేది కూడా చాలా ఈజీ టాపిక్, స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఫస్ట్ మనం ఏ మోడల్స్ ఉంటాయో చూసుకున్న తర్వాత డైరెక్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఏముంటదంటే మనకి ఆడ్ డేస్, ఆడ్ డేస్, ఆడ్ డేస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏముంటది మనకి, ఫస్ట్ వన్ వచ్చేసి ఆడ్ డేస్, సెకండ్ వన్ వచ్చేసి లీప్ ఇయర్స్, లీప్ ఇయర్. ఇది జస్ట్ నోట్ చేసుకోండి. ఇవన్నీ ఏంటివి అనేది చాలా క్లియర్‌గా చెప్తాను మీకు. ఓకే. లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక డేట్ ఇచ్చేసి, ఒక డేట్ ఇచ్చేసి డే అంటే వారంలో వారం కనుక్కోమంటాడు. ఓకే. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఓకే. డేట్ ఇచ్చేసి డే కనుక్కోమన్నాడు. ఫైండ్ ఔట్ ది డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపీటింగ్ ఇయర్ అంటే క్యాలెండర్ రిపీట్, క్యాలెండర్ రిపీట్, రిపీట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటదంటే ఇప్పుడు 2026 ఉందనుకోండి. దీని క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్‌లో రిపీట్ అవుతుంది. సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్‌లో వస్తుందనేది క్వెషన్. ఇంకా కొన్ని మోడల్స్ ఉండొచ్చు. నాకు తెలిసి ఏదైనా మిస్ అయితే అక్కడ అనేది వచ్చేస్తది. ఓకే. అయితే ఫస్ట్ ఇది రావాలంటే మీకు ఆడ్ డేస్ అనేది ఒక కాన్సెప్ట్. దీనికి షార్ట్‌కట్ ఉంటది. క్యాలెండర్ ప్రాబ్లమ్స్‌కి షార్ట్‌కట్ ఉంటది. షార్ట్‌కట్. ఇప్పుడే నేను మీకు ఆ కోడ్స్ అని చెప్పేసి మీరు భయపడి పారిపోతారు అన్ని బట్టి పట్టాలి కాబట్టి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తర్వాత నేను లాస్ట్ వీడియో ఎండింగ్‌లో ఈ షార్ట్‌కట్ అనేది చెప్పేసాను. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది వినండి. కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మీకు షార్ట్‌కట్ అనేది చెప్తాను. ఓకే. నెక్స్ట్ మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్‌గా అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఆడ్ డేస్ అంటే ఏంటిదనేది కావాలి. అర్థం అవ్వాలి. మొత్తం కాన్సెప్ట్ ఈ గేమ్ అనేది మొత్తం ఆడ్ డేస్ పైన ఉంటదన్నమాట. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే మీరు ఏ ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. అన్ని మోడల్ అనేది ఆడ్ డేస్ పైన చేసేయొచ్చు. ఓకే. అయితే ఆడ్ డేస్ అంటే ఏంటిదో చూద్దాం. ఓకే. ఫస్ట్ మనకి వీక్‌లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? వీక్‌లో మనకి 7 డేస్ ఉంటాయి. 7 డేస్. ఓకే. 7 డేస్ ఏవేవి మనకి? సండే, సండే, మండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సాటర్డే. అయితే వీటిని ఏం చేయండంటే ఇప్పుడు చూడండి వీక్‌లో ఎన్ని డేస్ అయినాయి మనకి? మనకి వచ్చేసి 7 డేస్ అయినాయి. ఓకే. 7 డేస్ అయినాయి. ఇదొచ్చేసి మనకి ఫస్ట్ సండే. సండే అంటే మీరు వీటికి కోడ్స్ ఉంటాయి ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి ఏందంటే ఈ కోడ్స్ ఏంటిదంటే సండే ఎలా గుర్తుపెట్టుకోండి? సండే మనం ఏం పని చేయం. హాలిడే. సండే హాలిడే కాబట్టి దీన్ని 0 పెట్టుకోండి. తర్వాత మండే వీక్‌లో ఫస్ట్ డే. వీక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది మనకి? మండే నుంచి స్టార్ట్ అయ్యిద్ది గానీ వీక్‌లో ఫస్ట్ డే ఏది మనకి? మండే. అంటే మండే 1 అండ్ ట్యూస్‌డే 2, వెడ్నెస్‌డే 3, థర్స్‌డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. ఓకే. వీక్‌లో స్టార్టింగ్ డే అనేది మండే నుంచి అవుద్ది కాబట్టి మండే 1, 2, 3, 4, 5, 6 అండ్ సండే వచ్చేసి 0 అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఏమైద్దంటే వీక్‌లో మనకి 7 డేసే ఉంటాయి. 7 డేస్ తర్వాత ఏమైతాయి మనకి? మళ్ళీ అవే వీక్స్ అనేది ఇప్పుడు సాటర్డే తర్వాత మళ్ళీ ఏమొస్తది మనకి? సాటర్డే తర్వాత మనకి నెక్స్ట్ డే కావాలంటే మళ్ళీ ఏమొస్తది? మళ్ళీ సండే వస్తది. మళ్ళీ సండే. దాని తర్వాత మళ్ళీ ఏమొస్తది? మళ్ళీ మండే, మండే తర్వాత ట్యూస్‌డే. ఈ విధంగా ఈ వీక్స్ అనేవి, ఈ వీక్ డేస్ అనేది వీటిని వీక్ డేస్ అంటారు. ఇవనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. రిపీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్స్ ఏ విధంగా అడగొచ్చంటే ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు వినండి. ఎగ్జాంపుల్ ఏంటంటే హ్మ్. ఈరోజు, ఈరోజు, ఈరోజు సోమవారం అయితే, సోమవారం అయితే 10 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత
తరువాత అంటే 10 రోజుల తర్వాత 10 డేస్ తర్వాత ఏమైతది మనకి? ఏ వారం వస్తుంది? ఏ వారం అవుతుంది? ఈ విధంగా క్వెషన్స్ రావచ్చు. ఓకే. అయితే చూడండి నార్మల్‌గా మీరు చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు? సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, సండే నుంచి కాదు. సో, మండే నుంచి కదా! మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఎన్నెన్ని ఏమైంది మనకి? సోమవారం తర్వాత అంటే 10 రోజుల తర్వాత కదా! సోమవారం తర్వాత ఇక్కడ +1 ఏదొస్తది? ట్యూస్‌డే. దాని తర్వాత +1 ఏంటి మనకి? మండే తర్వాత ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఈ విధంగా మీరు కౌంట్ చేస్తే ఈ విధంగా మీరు కౌంట్ చేస్తే ఏమొస్తది మనకంటే మీరు ఒకవేళ ఈ 7 డేస్ అయినాయి కదా! 7 డేస్ తీసేయండి. సాటర్డే, సండే. ఓకే. సండే తర్వాత మండే. ఇక్కడ నుంచి ఇవి 7 డేస్. 7 డేస్ తీసేయండి. 7 డేస్ తీసేసిన తర్వాత మండే, తర్వాత ట్యూస్‌డే, తర్వాత వెడ్నెస్‌డే. ఓకే. ఈ వెడ్నెస్‌డే అనేది వస్తుందన్నమాట. వెడ్నెస్‌డే. ఇది ఏ విధంగా అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు 7 వీక్‌లో 7 డేస్ ఉంటాయి కాబట్టి 7, 7 క్యాన్సెల్ చేసేయండి. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో చెప్పిన నంబర్ సిస్టమ్‌లో చెప్పిన 3 టేబుల్‌లో క్యాన్సెల్ అయ్యేవి మనం 3, 3 క్యాన్సెల్ చేస్తాం కదా! ఆ విధంగా ఇక్కడ 7 డేస్ తర్వాత అవే డేస్ అనేది రిపీట్ అయితాయి. ఓకే. 7 డేస్ తర్వాత మళ్ళీ అవే డేస్ అనేది రిపీట్ అయితాయి కాబట్టి ఈ 10 అనేది ఉంది కదా! 10ని మీరు 7తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏమొస్తది మనకి 7 వన్స్ 7 పోతే రిమైండర్ ఎంత మిగిలిపోతుంది మనకి? 3 అనేది మిగిలిపోతుంది కదా! ఈ 3ని మీరు ఏం చేయండి అంటే ఈ మండే ఉంది కదా! మండేకి మండే +3 చేయండి. మండే +3 చేస్తే మీకేమొస్తుంది? ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే రావాలి కదా! ఇది థర్స్‌డే అనమాట. ఓకే. సారీ ఇది థర్స్‌డే. ఓకే. థర్స్‌డే అనేది వస్తుంది. థర్స్‌డే. ఎందుకంటే ఇక్కడ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇన్ని 1, 2, 3, 4, 5, 6, 7. 7 డేస్ ఇక్కడికెళ్ళిపోతాయి. తర్వాత మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే దీని తర్వాత థర్స్‌డే. ఓకే. ఈ విధంగా అనేది మీకనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాబ్లమ్ చెప్తాను వినండి. ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈరోజు హ్మ్. వెడ్నెస్‌డే అయితే వెడ్నెస్‌డే అయితే ఇది వెడ్నెస్‌డే అయితే మనకి వెడ్నెస్‌డే అయితే ఒక 28 డేస్ తర్వాత ఏమవుతుంది? 28 డేస్ తర్వాత ఏ రోజొస్తుందనేది ఫైండ్ జేయాలి. అయితే ఈ 28 డేస్‌లో ఆడ్ డేస్ అనేవి ఎన్నుంటాయి? ఆడ్ డేస్ అనేది ఫైండ్ జేయాలంటే మనం ఏం జేయాలంటే డివైడెడ్ బై 7 అని జేయాలి. ఒక 1 వీక్‌లో మనకెన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఓకే. 7 డేస్ ఉంటాయి గాబట్టి, ఏదైనా ఒక నంబర్‌ని మీరు 7తో గనుక డివైడ్ చేశారనుకోండి. 7తో డివైడ్ చేస్తే మీకు అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు 28 డేస్ తర్వాత ఏ రోజొస్తుంది అనేది మీకు తెలవాలనుకోండి. అయితే మీరు ఏం చేయండి, ఈ 28 డివైడెడ్ బై 7 చేస్తే ఎంత? 7 1 టైమ్స్, 7 4 టైమ్స్. 4 టైమ్స్ ఇది కంప్లీట్‌గా క్యాన్సెల్ అయిపోతుంది కాబట్టి, అర్థం చేసుకోండి 4 తీసుకోవద్దు. చాలామంది 4 తీసుకొని +4 చేస్తారు. వెడ్నెస్‌డేకి +4 చేసి ఆన్సర్ పెడతారు. అది తప్పు. ఏం చేయాలంటే ఇక్కడ రిమైండర్ అనేది ఎంత మిగిలిపోతుందో, ఆ రిమైండర్ అనేది తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంతకుముందు కేస్‌లో 10 డేస్ తీసుకున్నాం గదా! 10 డేస్. 10 డేస్‌కి ఏం చేసినాం మనం 10 డేస్ డివైడెడ్ బై 7 చేస్తే 7 1 టైమ్స్ 7 పోయింది. ఇక్కడ ఇందులో 10 మిగిలిపోయింది మనకి. 3 మిగిలిపోయింది. ఈ 3ని తీసుకొచ్చి మనం ఏం చేసాం, ఈ రిమైండర్‌ని తీసుకొచ్చి మనం ఈ సోమవారం ఉంది గదా! ఈ మండేకి ప్లస్ చేసాం. మండేకి ప్లస్ చేసి 3 ప్లస్ చేస్తే ఏమొచ్చింది మనకి థర్స్‌డే అనేది వచ్చింది. ఓకే. మీరు ఈ విధంగా ఇక్కడ 28 ఉంది కదా! 28 అనేది 7 టేబుల్‌లో కంప్లీట్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. అలాంటి కంప్లీట్‌గా క్యాన్సెల్ అయినప్పుడు అక్కడ మీకు ఆడ్ డేస్ అనేది 0 అయిపోతాయన్నమాట. 0 అయిపోయినప్పుడు ఈ స్టార్టింగ్‌లో మీకు ఏ డే అయితే ఉందో లాస్ట్‌లో గిట్ట అదే డే అనేది మీకొస్తుంది. ఓకే. అర్థమైందా? స్టార్టింగ్‌లో ఏ డే అయితే ఉందో స్టార్టింగ్‌లో వెడ్నెస్‌డే ఉంది కదా! మీకు లాస్ట్‌లో గిట్ట వెడ్నెస్‌డే అనేది వస్తుందన్నమాట. వెడ్నెస్‌డే అనేది వస్తుంది. ఓకే. దీనిపైన నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్ అయిద్ది. అయితే ఆడ్ డేస్ అనేది కాన్సెప్ట్ అనేది ఇదన్నమాట. ఓకే. నెక్స్ట్ లీప్ ఇయర్ కాన్సెప్ట్. ఇది ఆడ్ డేస్ కాన్సెప్ట్. ఆడ్ డేస్. ఆడ్ డేస్. అయితే ఇందులోనే మీకు మంత్‌వి చెప్పేస్తాను ఇక్కడే. ఒక మంత్‌లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఏంటి అనేది మీకు తెలవాలి. అది తెలిస్తే మీకు ఈజీగా అయిపోతదన్నమాట. ఓకే. మంత్‌లో, మంత్‌లో ఆడ్ డేస్. ఆడ్ డేస్. ఓకే. ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతది. అయితే జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే. ఇది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే.
అయితే జనవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఈ ఫిబ్రవరి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫిబ్రవరిలో ఒకవేళ లీప్ ఇయర్ అయిందనుకోండి. లీప్ ఇయర్ అంటే ఏంటిదంటే చిన్నగా ఇక్కడ చెప్తా. ఇది నెక్స్ట్ దీనిపైన కంప్లీట్‌గా మనం డిస్కస్ చేస్తాం కాబట్టి చిన్నగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సెంచరీ ఇయర్ అయితే 400తో డివిజిబుల్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి మనకి 100, 200, 300, 400 ఇలాంటివి ఉన్నాయి కదా! వీటిని మనం ఏమంటామంటే సెంచరీ ఇయర్స్ అంటాం. ఓకే. ఈ సెంచరీ ఇయర్స్‌ని 400తో డివైడ్ చేసినప్పుడు డివైడ్ అయిందనుకోండి. అయితే అవి లీప్ ఇయర్స్ అన్నమాట. అండ్ నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ ఇయర్స్ అంటే ఏంటిది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1960 ఉందనుకోండి. 1979 ఉందనుకోండి. ఇలా సంథింగ్ ఎగ్జాంపుల్ ఇవి. వీటిని మీరు గనక డివైడెడ్ బై 4 చేశారనుకోండి. డివైడెడ్ బై 4 చేసినప్పుడు డివిజిబుల్ అయితే దాన్నేమంటామంటే మనం లీప్ ఇయర్ అంటాం. ఓకే. అయితే లీప్ ఇయర్ అయిందనుకోండి. ఒకవేళ ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే ఇందులో మనకి 29 డేస్ ఉంటాయి. అండ్ నార్మల్ ఇయర్ అయితే 28 డేస్ ఉంటాయన్నమాట. ఓకే. మనకు నార్మల్ ఇయర్‌లో 365 డేస్ వచ్చేసి 365 డేస్ అండ్ లీప్ ఇయర్‌లో మనకి ఎన్ని డేస్ వస్తాయి? 366 డేస్ వస్తాయి కదా! ఈ 1 డే అనేది 365 ప్లస్ 1 ఈ 1 డే ఎక్స్‌ట్రా అనేది ఎక్కడి నుంచి వస్తుందనంటే మనకి ఫిబ్రవరి మంత్ నుంచి వస్తుందన్నమాట. ఫిబ్రవరి మంత్ నుంచి. ఈ ఫిబ్రవరి మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన మనం కంప్లీట్‌గా తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏందంటే లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. అండ్ నార్మల్ ఇయర్ అయితే మనకి 28 డేస్ అనేది ఉంటాయి. దాని తర్వాత మార్చ్‌లో ఏముంటాయి? 31 డేస్. ఏప్రిల్‌లో ఏంది మనకి 30 డేస్. మేలో 31 డేస్. జూన్‌లో 30 డేస్. అండ్ జూలై, ఆగస్ట్ ఈ 2 మంత్‌లో 31 ఉంటాయి. 31 అండ్ సెప్టెంబర్‌లో మనకి ఎంత 30 డేస్. అక్టోబర్‌లో 31, నవంబర్‌లో 30 అండ్ డిసెంబర్‌లో 31. 31 డిసెంబర్ అంట. ఓకే. ఈ విధంగా. దీనికి ఒక ట్రిక్ ఉంటది గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే వేళ్ళతో చూపించి గుర్తుపెడతారు కదా! ఈ పైన చూపించేది 31 అండ్ కింద డౌన్‌లో చూపించేది ఏంది మనకి 30. ఈ విధంగా మీరు స్కూల్‌లో నేర్పిస్తారు. ఓకే. అవన్నీ చూసుకోండి ఒకసారి. అయితే ఇందులో మనకు కావాల్సింది ఆడ్ డేస్. వీటిలో ఉండే ఆడ్ డేస్ మనకు కావాలి. ఓకే. వీటిలో ఉండే ఆడ్ డేస్ కావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 31 డేస్ ఉన్నాయి. 31 డేస్ ఉన్నాయి కదా! ఈ 31 డేస్‌లో మనకు ఆడ్ డేస్ కావాలంటే మనం ఏం చేయాలని చెప్పినా, వీక్‌లో మనకు 7 డేస్ ఉంటాయి. ఆ 7తో డివైడ్ చేయాలని చెప్పిన. ఈ 31 డివైడెడ్ బై 7 చేశారనుకోండి. ఏమొస్తది మీకు 7 4 టైమ్స్ 28 పోతే 3 అనేది మిగిలిపోతుంది. ఈ 3 అనేది మీకు ఆడ్ డేస్ అన్నమాట. అంటే ఈ 7 కంటే చిన్నగా మిగిలిపోయిన నంబర్స్‌ని మనం ఆడ్ డేస్ అని అంటాం. అంటే జనవరిలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే. అండ్ ఫిబ్రవరిలో ఏముంటాయంటే అది నాన్ లీప్ ఇయర్ అయిందనుకోండి. నాన్ లీప్ ఇయర్ అయితే 0 ఆడ్ డేస్ ఉంటాయి. అండ్ ఒకవేళ లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డే అనేది ఉంటదన్నమాట. ఇదే మనకు గేమ్ చేంజింగ్ అన్నమాట మొత్తానికి. దాని తర్వాత మార్చ్‌లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి 30 డేస్ ఉన్నాయి కదా! ఏప్రిల్‌లో 30 డేస్ ఉన్నాయి. 30 డివైడెడ్ బై ఏం చేస్తాం 7. 7 4 28 ఎంత మిగిలిపోతుంది మనకి? ఇక్కడ 2 అనేది మిగిలిపోతుంది కదా! అంటే ఏప్రిల్‌లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అండ్ మేలో 3 ఆడ్ డేస్ అండ్ జూన్‌లో 2 ఆడ్ డేస్. జూలైలో 3 ఆడ్ డేస్, ఆగస్ట్‌లో 3 ఆడ్ డేస్, సెప్టెంబర్‌లో 2 ఆడ్ డేస్. 3, 2, 3 ఓకే. ఇవనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. 3, 0, 1 ఆర్ 3, 2, 3, 2, 3, 3, 2, 3, 2, 3 ఓకే. ఈ ఆడ్ డేస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆడ్ డేస్ రాసుకోండి. ఆర్ వీటిని అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి గనక మీకు ఐడియా వచ్చిందనుకోండి, మీరు ఏ ప్రాబ్లమ్స్ అన్నా చాలా ఈజీగా అనేది సాల్వ్ చేసేయొచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎంప్టీ స్లైడ్ చేస్తాను ఒక్క నిమిషం. ఇది మంత్స్. ఇది రాసుకోండి. నేను ఇది తీసేస్తున్నా మొత్తం. ఓకే. నెక్స్ట్ మంత్ గురించి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మంత్స్. మంత్స్ అయిపోయింది కదా! మంత్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ అన్నమాట. మంత్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్. ఇయర్స్ అనేవి ఇందులో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఒకటొచ్చేసి లీప్ ఇయర్. ఒకటొచ్చేసి నాన్ లీప్ ఇయర్. ఓకే. అయితే లీప్ ఇయర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే లీప్ ఇయర్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటిది మనకి 1600 అండ్ 2024 ఇంకేముంది మనకి ఎగ్జాంపుల్ తీసుకోండి 2000, 2004 ఈ డాష్ ఇవి కంటిన్యూ అవుతా ఉంటాయి. ఓకే. నాన్ లీప్ ఇయర్‌కి ఏంటిది మనకి 1700, 1800 నాన్ లీప్ ఇయర్ కదా! 2023, 2026, 2025 ఈ విధంగా అన్నమాట.
ఇక్కడ చూడండి ఈ నాన్ లీప్ ఇయర్ ఏంటంటే ఈ లీప్ ఇయర్లో చూడండి ఈ 1600 అనేది సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని మనకు తెలవాలంటే మనం ఏం చేయాలని చెప్పిన డివైడెడ్ బై 400 అనేది చేయాలి. ఓకే, 1600 డివైడెడ్ బై 400 చేశారనుకోండి ఎన్ని టైమ్స్ పోతుంది మీకు 4 టైమ్స్ పోతుంది కదా, అంటే 1600 అనేది లీప్ ఇయర్ అవుతుంది అనమాట. లీప్ ఇయర్ అనేది అవుతుంది. ఓకే, దీని తర్వాత 2024 అనేది లీప్ ఇయరా కాదా, 2024 అనేది సెంచరీ ఇయరా నార్మల్ ఇయరా చూసుకోవాలి. నార్మల్ ఇయర్ అయితే ఏం కావాలి మనకి, 4తో డివిజిబుల్ కావాలి. 4తో డివిజిబుల్ కావాలంటే మొత్తం డివైడెడ్ బై 4 చేయకండి, ఇది చాలా పెద్ద ప్రాసెస్. మీకు నంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు 4 డివిజిబుల్ రూల్ ఏంది మనకి, లాస్ట్ 2 డిజిట్ అనేది 4తో డివిజిబుల్ అయితే అది కంప్లీట్గా 4తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఏం చేయాలి, 24 డివైడెడ్ బై 4 ఎంత 4 6 టైమ్ 24 కాబట్టి పోతుంది, కాబట్టి ఇది మనకి ఏమవుతుంది లీప్ ఇయర్ అనేది అవుతుంది. ఇది గిట్ట లీప్ ఇయర్. ఇది లీప్ ఇయరా కాదనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నిటికీ. ఓకే, దీని తర్వాత ఇది లీప్ ఇయరా కదా, ఈ 1700 అనేది ఏంది మనకి, ఇది వచ్చేసి మనకి సెంచరీ ఇయర్. దీన్ని మీరు డివైడెడ్ బై 400 చేశారనుకోండి, అంటే సెంచరీ ఇయర్స్కి మనం ఏం చేయాలని చెప్పిన డివైడెడ్ బై 400తో చేయాలి. ఓకే, అయితే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత మనకి 4 4 16 అవుతాయి. ఇక్కడ 1 అనేది మిగిలిపోతుంది. ఇక్కడ రిమైండర్ మిగిలిపోతుంది కాబట్టి అంటే ఏంది దీని మీనింగ్, ఇది కంప్లీట్గా 400 డివిజిబుల్ అవ్వట్లేదు. ఓకే, అవ్వట్లేదు కాబట్టి ఇదేంటిదంటే మనకి ఇది లీప్ ఇయర్ కాదు, నో లీప్ ఇయర్. అందుకే ఇది నాన్ లీప్ ఇయర్ కింద కన్సిడర్ అనమాట. దీన్ని కూడా ఏం చేస్తాం మనం, నాన్ లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే 1 ఇయర్లో మనం మంత్లో ఆడ్ డేస్ చూసినాం కదా, ఇప్పుడు ఇయర్లో ఆడ్ డేస్ చూద్దాం. ఒక ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఏంటి కాన్సెప్ట్, ఇయర్స్లో ఆడ్ డేస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మీకు ఎంత 15 to 30 minutes పట్టొచ్చేమో, కానీ ఇది అయిపోతే మీకు ప్రాబ్లమ్స్ అని చాలా ఈజీగా చేసేస్తారు, చాలా ఫాస్ట్గా. అయితే ఓపిక పెట్టి వినండి. ఓకే, అయితే ఆడ్ డేస్ ఇప్పుడు ఒక నాన్ లీప్ ఇయర్ ఉందనుకోండి, నాన్ లీప్ ఇయర్ ఉంది. ఇందులో ఎన్ని డేస్ ఉంటాయి మనకి, ఇందులో మనకి 365 డేస్ ఉంటాయి. ఓకే, ఇందులో మీకు ఆడ్ డేస్ కావాలంటే 365 ఆడ్ డేస్ కావాలంటే ఏం చెప్పిన, వీక్లో ఎన్ని డేస్ అయితే ఉంటాయో అన్ని డేస్తో మనం వాటిని డివైడ్ అనేది చేయాలి. అయితే దీన్ని మనం ఏం చేస్తాం, డివైడెడ్ బై 7. అయితే 7 5 ఎంత మనకి 35, 1 మిగిలిపోతుంది కదా, 1 మిగిలిపోతే 15 అవుద్ది. 7 2 ఎంత 14, అంటే 14 పోతే ఇక్కడ 15 ఉంది కదా, అంటే ఇక్కడ 1 మిగిలిపోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే 52 అనేది కంప్లీట్గా 7th డివిజిబుల్, అంటే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. ఇది వచ్చేసి మనకి నార్మల్ ఇయర్లో, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీప్ ఇయర్లో తీసుకుంటే మనకి ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్ అనేది ఉంటుంది. ఓకే, 366 డేస్ని మనం కనుక డివైడ్ చేస్తే 7తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3 5 35, ఎంత మిగిలిపోతుంది 1 మిగిలిపోతుంది, అండ్ 16. అయితే 7 2 14 పోతే ఇక్కడ 14 పోతే 16 ఉంది కదా, 2 మిగిలిపోయింది. అంటే 52 వీక్స్ ప్లస్ ఏంది మనకి 2 ఆడ్ డేస్. ఇది 20 కాదు, 2 ఆడ్ డేస్. ఓకే, 2 ఆడ్ డేస్, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నార్మల్ ఇయర్లో ఇది ఇలా ఉంటుంది, అండ్ ఒక లీప్ ఇయర్లో మనకు 2 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో ఇది. అయితే దీనిపైన ప్రాబ్లం చేద్దామా, చెప్తాను వినండి. ఓకే, అయితే 1 ఇయర్లో మనకు ఈ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ చేసేస్తా, దీని తర్వాత చెప్తాం. ఓకే, అయితే 10 ఇయర్స్లో మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి చెప్పండి. 10 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఇది మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, ఇది మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ నేను చెప్తా. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్తా ఏంటంటే, ఒక 15 ఇయర్స్ ఉందనుకోండి, 15 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ అనేది ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫేస్ క్యామ్ ఉంటుంది కదా, నెక్స్ట్ పేజ్ తీసుకో. ఓకే, 15 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ 15 ఇయర్స్. అయితే మీకు 1 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి, 1 ఇయర్లో 1 ఆడ్ డే వచ్చింది, ఇది నాన్ లీప్ ఇయర్లో. ఓకే, అండ్ లీప్ ఇయర్లో ఏమొచ్చింది మనకి, 2 ఆడ్ డేస్ వచ్చినాయి, 2 ఆడ్ డేస్. అయితే మనకు ఈ 15 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోవాలంటే ఫస్ట్ ఇందులో నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, ఇది అనేది మనకు తెలవాలన్నమాట. ఓకే, తెలవాలి. అయితే అవి తెలవాలంటే ఏం చేయండి, మీరు ఈ 15ని డివైడెడ్ బై 4 అనేది చేయండి. ఓకే, 15 డివైడెడ్ బై 4 చేస్తే మీకు ఎన్ని టైమ్స్ పోతుంది, 4 16, అంటే 3 టైమ్స్ పోతుంది. ఓకే, 4 3 12 కదా, అంటే 3 టైమ్స్ అనేది పోతుంది. 3 టైమ్స్ అంటే ఇందులో 3 అనేది మనకి లీప్ ఇయర్స్ ఉంటాయి, 3 లీప్ ఇయర్స్. నాన్ లీప్ ఇయర్స్ అని 3 లీప్ ఇయర్స్ ఉంటాయి, రిమైనింగ్ ఏముంటాయి మనకి, నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎంత
ట్వెల్వ్ నాన్ లీప్ ఇయర్స్ ప్లస్ 3 లీప్ ఇయర్స్ అనేది ఉంటుంది. ఓకే, 3 లీప్ ఇయర్స్ ఉంటాయి కదా. అయితే మీకు ఏం చేయాలంటే నాన్ లీప్ ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. ఇంతకుముందు చూపించిన మీకు ఆల్రెడీ. ఓకే, ఇవి మర్చిపోవద్దు. ఓకే, ఇందులో మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చింది? 1 ఆడ్ డే వచ్చింది. అయితే నాన్ లీప్ ఇయర్స్లో ఎన్ని? 12 నాన్ లీప్ ఇయర్స్లో ఎన్ని మనకి 12 into 1 ఆడ్ డేస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ 3 అనేది లీప్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి? 3 into ఒక లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్, అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ మనకు టోటల్ ఎంత వస్తుంది? 12 ప్లస్ 3 to the 6 అంటే మనకి ఎంత? 18 ఆడ్ డేస్ వచ్చినాయి కంప్లీట్గా. 18 ఆడ్ డేస్, ఆడ్ డేస్. ఓకే, ఇందులో మనకు కంప్లీట్గా 18 ఆడ్ డేస్ వచ్చినాయి. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 into 2 అంటే మనం ఇక్కడ నాన్ లీప్ ఇయర్ సపరేట్ చేసినాం అండ్ లీప్ ఇయర్ సపరేట్ చేసి ఇందులో 2 ఉంటాయి కాబట్టి 2 డేస్ ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి దీన్ని ప్లస్ చేసినాం. అయితే మీరు డైరెక్ట్గా టైం సేవ్ చేయాలనుకుంటే మీరు ఇలాగే చేయొచ్చు. టైం సేవ్ గురించి చెప్తున్నాను. అంటే నేను ఎగ్జామ్లో రాస్తే ఎలా చేస్తాను అంటే 15 ఇయర్స్ కదా, 15 ఇయర్స్ని డివైడెడ్ బై 4 చేస్తే ఏమొస్తుంది మనకి? 3 అంటే 3 లీప్ ఇయర్స్ అనేది వస్తుంది. 3 లీప్ ఇయర్స్. ఈ 3 లీప్ ఇయర్స్లో మనకి ఏమవుతుందంటే 15 ఇయర్స్లో మనం ఆల్రెడీ 15 ఆడ్ డేస్ కౌంట్ చేసి ఉంటాం అండ్ 3 లీప్ ఇయర్స్ కాబట్టి లీప్ ఇయర్స్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా 1 ఆడ్ డే వస్తుంది కదా. ఆ ఎక్స్ట్రా 1ని మనం కన్సిడర్ చేయలేదన్నమాట 15లో. అయితే ఆ ఎక్స్ట్రా 3 ఆడ్ డేస్ 3 అంటే 3 లీప్ ఇయర్స్లో 3 అంటే 3 డేస్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి మనకి. అంటే ఈ 15 ప్లస్ 3 చేస్తే మీకు ఏమైపోతుంది? ఈ 18 ఆడ్ డేస్ అనేది వస్తుంది. ఈ 18 ఆడ్ డేస్ అంటే మీరు ఇక్కడ ఈ సపరేట్ ఇవంతా మల్టిప్లై చేయకుండా మీరు డైరెక్ట్ రావాలంటే డివైడెడ్ బై 4 చేయండి అండ్ వచ్చిన దాన్ని రిమైండర్ మనకు వస్తుంది కదా, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేయండి, అయిపోతుంది. ఓకే, అంటే మనకి 18 ఆడ్ డేస్ అనేది వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇయర్స్ అనుకోండి. 22 ఇయర్స్. 22 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అనేది ఫైండ్ చేయాలి. ఒక నిమిషం. ఓకే, 22 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నది ఫైండ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? 22 నెక్స్ట్ ఇక్కడ చేసేద్దామా? ఇది తీసేస్తున్నా. 22 ఇయర్స్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత? 5 టైమ్స్ పోతుంది. అంటే 5 లీప్ ఇయర్స్ అనేవి ఉంటాయి. ఆ రిమైండర్ నుంచి పెట్టండి. రిమైండర్ అనేది మనకు అవసరం లేదు. మనకు జస్ట్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి కదా. 5 టైమ్స్ పోతుంది. మాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుందో అది మాత్రం చూసుకోండి. 5 టైమ్స్ పోతుంది కదా. 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఆ రిమైండర్తో మనకు అవసరం లేదు. ఓకే, 5 లీప్ ఇయర్స్ ఉంటాయి. అయితే మీరు ఏం చేయండి అంటే ఆడ్ డేస్ కావాలంటే 22 ప్లస్ దీనికి 5 లీప్ ఇయర్స్లో 5 ఎక్స్ట్రా డేస్ వస్తాయి కాబట్టి ఇందులో 2 డేస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఈ 22లో మనం 1 డే కన్సిడర్ చేసేస్తాం. ఇంకో 1 డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆ 1 డేని మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏమొస్తుంది మీకు? 27 ఆడ్ డేస్ అనేది వస్తాయి. ఈ ఆడ్ డేస్ అనేది ఎప్పుడైనా సరే ఏముండాలి మనకి? 7 కంటే చిన్నగా ఉండాలి. 7 కంటే చిన్నగా అంటే వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి 7 కంటే చిన్నగా ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆడ్ డే అంటాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేయండి? 27 డివైడెడ్ బై 7 ఎంత వస్తుంది? 7 3 21 పోతే మనకు 6 అనేది వస్తుంది. అంటే 6 అనేది ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, 6 ఆడ్ డేస్ అనేది ఉంటాయి. ఆడ్ డేస్ మీరు ఇక్కడ దీనికి ఇలాగే చేయొచ్చు. 18ని డివైడ్ బై 7 చేస్తే 7 to the 14 కాబట్టి ఇక్కడ 4 ఆడ్ డేస్ అనేవి వస్తాయి మనకి. 4 ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ అనేవి ఎప్పుడైనా సరే 7 కంటే చిన్నగా ఉండాలన్నమాట. 7 కంటే చిన్నగా ఉండాలి. చిన్న వాల్యూ అయి ఉండాలి. ఓకే, 7 కంటే చిన్నగా ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఇయర్లో ఏ విధంగా ఫైండ్ చేస్తాం అనేది. అయితే ఇక్కడ మీకు ఇయర్ కోడ్స్ అనేవి ఉంటాయి. అవి ఏ విధంగా వస్తాయో చెప్తాను మీకు. అది ఏంటంటే ఇయర్ కోడ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు 100 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 100 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఓకే, 100 ఇయర్స్లో మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఆడ్ డేస్. ఇది కనుక మీరు ఫైండ్ చేయాలనుకోండి. అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 100 ఇయర్స్లో మీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. 100 ఇయర్స్లో లీప్ ఇయర్ ఫైండ్ చేయాలంటే ఏం చేస్తాం? డివైడెడ్ బై 4 చేస్తాం. ఎన్ని వస్తుంది మనకి? 25 టైం వస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారు? బిగినర్స్కి చెప్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే డివైడెడ్ బై 4 వచ్చింది కదా. అయితే అన్న ఏం చెప్పిండు? 100 ఇయర్స్ ప్లస్ దీనికి ఎంత మనకి? 25 చేస్తే ఎంత? 125 వస్తుంది. దీన్ని ఏం చేస్తారు? 7తో డివైడ్ చేస్తారు. 7తో డివైడ్ చేస్తే 7 1 టైమ్స్ 7 పోతే ఎంత మిగిలిపోతుంది మనకి? 7 1 టైమ్స్ 7 పోతే 5 మిగిలిపోతుంది కదా. 7 టైమ్స్ 49 పోతే ఇక్కడ 6 ఆడ్ డేస్ అని రాస్తారు. 6 ఆడ్ డేస్. అర్థమైందా? డివైడ్ ఎలా చేస్తాను? 6 ఆడ్ డేస్. ఇది ఒకవేళ డౌట్ ఉంటే చాలా మందికి చెప్పేస్తాను. చాలా మంది బిగినర్స్ ఉంటారు కదా. 7తో డివైడ్ చేస్తే 7 1 టైమ్స్ 7 పోతే ఇక్కడ మీకు ఎంత? 12లో 7 పోతే 3 మిగిలిపోతుందా? 5 అనేది మిగిలిపోతుంది. 5 అండ్ ఈ 5ని దించుకుంటాం. ఇది 55 అయింది కదా. 7 7 49
49 వెళ్ళిపోతే మనకి ఎంత మనకి ఈ 17 అనేది వీక్స్ అనేది మనకు అవసరం లేదు. మనకి జస్ట్ ఆడ్ డేస్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకే, 55లో మీరు 49 తీసేసి ఇక్కడ 6 అనేది మిగిలిపోతుంది కదా. 6 అనేది 7 కంటే చిన్నగా ఉందా లేదా? చిన్నగా ఉంది. 7 కంటే చిన్నగా ఉంటే దాన్ని మనం ఆడ్ డేగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ 6 ఆడ్ డేస్ అని అనుకుంటారు చాలా మంది. ఇది అనుకుంటారు, ఇది రైట్ అని అనుకుంటారు. కానీ ఇది వచ్చేసి రాంగ్ అనమాట. ఇది వచ్చేసి రాంగ్. ఎందుకంటే చెప్తాను వినండి. ఇక్కడ మనకు ఈ 100 అనేది మనకి 4తో డివైడ్ అవుతుంది. కానీ నేను ఏం చెప్పిన స్టార్టింగ్లో ఒక పాయింట్ అని చెప్పిన. ఓకే, ఏంది మనకి లీప్ ఇయర్ సెంచరీ ఇయర్స్ అనేది మనకు 400తో డివిజిబుల్ అయితే మనకు దాన్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. లేకపోతే దాన్ని లీప్ ఇయర్గా కన్సిడర్ అనేది చేయం. ఈ 100 అనేది సెంచరీ ఇయర్ కదా. సెంచరీ ఇయర్ అయితే ఇది 400తో డివిజిబుల్ అవ్వాలి. 400తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. అయితే దీన్ని మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేయం. ఓకే, లీప్ ఇయర్గా కన్సిడర్ చేయకపోతే ఇది ఏమవుతుందంటే ఇందులో మనకి 24 ఈ 100 అనేది 1 ఇయర్ అనేది తీసేయండి. తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఇందులో 24 లీప్ ఇయర్స్ మాత్రమే ఉంటాయి. 24 లీప్ ఇయర్స్. అర్థమైందా? లేకపోతే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 99 తీసుకోండి. 99 డివైడెడ్ బై 4 చేయండి. మీకు 24 ఆడ్ లీప్ ఇయర్స్ అనేది వస్తుంది. ఓకే, 24 లీప్ ఇయర్స్ వచ్చినాయంటే రిమైనింగ్ ఏముంటాయి మనకి? రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ ఎన్ని మనకి? 24 తీసేయండి. 100లో నుంచి 24 తీసేస్తే 20 తీసేసి 80, 76. ఈ 76 అనేది నార్మల్ ఇయర్స్. దీంట్లో 1 డే ఆడ్ డే ఉంటుంది. అండ్ 76 into 1 ప్లస్ ఏం చేస్తాం? 24 అనేది ఏముంటాయి మనకి? లీప్ ఇయర్స్. దీనికి ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఆడ్ డేస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ వచ్చిన ఆడ్ డేస్ కి మనం డివైడెడ్ బై 7. ఇక్కడికి ప్రకాష్ ఇక్కడికి వెళ్తున్నాం. కానీ పర్లేదు, చదవలేదా? నేను ఆలోపు కాలేజ్ వర్క్ చూసుకొని వస్తా మన వాళ్ళకి. నోటీస్ ఓకే, అయితే వచ్చిన దాన్ని డివైడెడ్ బై 7 చేస్తే మీకు ఆడ్ డేస్ అనేవి వస్తాయి. అయితే ఇది మనకి క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ అవుతుంది కదా. క్యాలిక్యులేషన్ ఎక్కువ అయితే మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఇంతకుముందు మీకు చెప్పిన 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో ఎలా ఫైండ్ చేసినాం మనం, సేమ్ ఆ విధంగా ఇక్కడ ఫైండ్ అనేది చేయండి. ఓకే, ఏమొస్తుంది మనకి? 100 ఇయర్స్ ప్లస్ దీంట్లో మనకి ఎన్ని? 24 లీప్ ఇయర్స్. 24 లీప్ ఇయర్స్కి 24 డేస్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. 24 దీన్ని కనుక మీరు చేస్తే 124 డివైడెడ్ బై 7 చేస్తే మీకు ఏమొస్తుంది? 7 1 7. ఓకే, ఇక్కడ 5 54 మిగిలిపోతాయి. 7 7 49 పోతే ఎంత మనకి? 5. అంటే 5 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అనమాట. 5 ఆడ్ డేస్. ఓకే, 5 ఆడ్ డేస్ అంటే 100 ఇయర్స్లో మనకు మళ్ళీ పోయిందా? ఒక నిమిషం, ఇది నోట్ చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా? అయితే మనకి ఏమైందంటే 100 ఇయర్స్లో మనకి ఎన్ని వచ్చినాయి? 5 ఆడ్ డేస్ అనేవి వచ్చినాయి. ఆడ్ డేస్. ఓకే, అయితే నెక్స్ట్ 200 ఇయర్స్లో ఎన్ని వస్తాయి మనకి? 200 ఇయర్స్లో ఇందులో ఎంత మనకి? 200 ఇయర్స్ అంటే 100 ఇయర్స్ వరకు ఎంత మనకి? 5 ఆడ్ డేస్ కదా. 100 నుంచి 200 ఇయర్స్ వరకు ఇంకో 5 ఆడ్ డేస్ వస్తాయి మనకి. 5 ఆడ్ డేస్ అంటే టోటల్ ఎంత మనకి? 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే మనం ఏ విధంగా చేయాలి? ఇక్కడ 5 ఆడ్ డేస్ కదా. మీరు డైరెక్ట్గా దీన్ని డివైడెడ్ బై 4 చేసి మీరు ఆ విధంగా చేసిన డివైడెడ్ బై 400 అవ్వాలి కదా. ఓకే, దీన్ని మీరు ఆ విధంగా చేసినా అయిపోతుంది. కాకపోతే 100లో మనకు 5 వచ్చినాయి కదా. ఈ 100లో ఇందులో ఎంత ఉంటాయి మనకి? 100లో 5, నెక్స్ట్ 100లో 5 అంటే టోటల్గా ఎంత మనకి? టోటల్ 10 ఆడ్ డేస్. 10 ఆడ్ డేస్ అనేది మనం కన్సిడర్ చేస్తామా? చేయము. ఆడ్ డేస్ ఎప్పుడైనా సరే మనకి ఎంత ఉండాలి? 7 కంటే తక్కువ ఉండాలి. అయితే మీరు ఏం చేయండి? 10 డివైడెడ్ బై 7 అంటే ఎంత? 7 1 7 పోతే ఇక్కడ ఎంత మిగిలిపోతుంది? 3 ఆడ్ డేస్ అనేది మిగిలిపోతాయి రిమైండర్. ఓకే, అయితే 200 ఇయర్స్లో మనం 3 ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాం. 3 ఆడ్ డేస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే మనకు 300 ఇయర్స్లో ఆడ్ డేస్ కావాలనుకోండి. 300 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కావాలి. ఓకే, 300 ఇయర్స్లో మీకు ఆడ్ డేస్ కావాలంటే మనకు చూడండి 100 ఇయర్స్లో ఎన్ని ఉన్నాయి? 5 ఆడ్ డేస్ ప్లస్ 200 ఇయర్స్లో ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఆడ్ డేస్ ప్లస్ 3 ఆడ్ డేస్. టోటల్ ఎంత? 8 ఆడ్ డేస్. అయితే మనం 8 ఆడ్ డేస్ కన్సిడర్ చేస్తామా? రండి 8 ఆడ్ డేస్ కన్సిడర్ చేస్తామా? చేయం. అయితే మీరు ఏం చేస్తామంటే ఆడ్ డేస్ ఎప్పుడైనా 7 కంటే చిన్నగా ఉండాలని చెప్పినా కదా. అయితే 8 డివైడెడ్ బై 7 అనేది చేయండి. చేస్తే ఏమొస్తుంది మీకు? 7 1 7 పోతే మీకు రిమైండర్ ఎంత? 1 అనేది మిగిలిపోతుంది. అంటే 300 ఇయర్స్లో మనకి 1 ఆడ్ డే అనేది ఉంటుంది అనమాట. 1 ఆడ్ డే. ఓకే, 1 ఆడ్ డే. ఓకే, నెక్స్ట్ 400 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 400 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్?
మీకు సెంచరీ లీప్ ఇయర్స్ అనుకోండి. సెంచరీ లీప్ ఇయర్స్ అంటే ఇలాంటివి మనకు వచ్చేసి లీప్ ఇయర్స్ అన్నింటిలోనే కదా వాటి 0 వచ్చేది. ఇందులో చెప్పండి ఏంటంటే ఇక్కడ ఈ రూమ్ లో బెడ్స్ సాత్విక్ మాట్లాడు సార్. అయితే ఇందులో వచ్చేసి మనకి ఏమొస్తుంది, లీప్ ఇయర్స్ ని మనం ఏం చెప్పిన సెంచరీ ఇయర్స్ ని డివైడెడ్ బై 400 చేయాలని చెప్పిన. డివైడెడ్ బై 400 చేస్తే ఏమొస్తుంది మనకి 0 ఆడ్ డేస్ అనేది వస్తుంది. 0 ఆడ్ డేస్ మీరు ఈ విధంగా చేయొచ్చు. లేకపోతే సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు 400 ఇయర్స్ లో కావాలి. 400 ఇయర్స్ లో కావాలి కదా. 400 ఇయర్స్ లో కావాలంటే 400 డైరెక్ట్ ఇలా తీసుకున్న అయిపోతుంది కదా. ఓకే, 0 అనేది వచ్చేస్తుంది. డివైడెడ్ ఈ 400 ఇయర్స్ అనేది 400 ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ లో ఆడ్ డేస్ అనేది 0 అనేది వస్తుంది అన్నమాట. ఇందులో మనకి 0 ఆడ్ డేస్ అనేది వస్తుంది. 0 ఆడ్ డేస్. ఓకే, అయితే దీని తర్వాత చూడండి మీరు ఇది రాసుకోండి. 100 ఇయర్స్ ప్లస్ 200 ఇయర్స్. ఓకే, దెన్ నెక్స్ట్ 300 ఇయర్స్. నెక్స్ట్ 400 ఇయర్స్. 500 ఇయర్స్. నెక్స్ట్ 600 ఇయర్స్. లేకపోతే మీరు ఇక్కడ ఈ కాన్సెప్ట్ కావాలనుకున్నా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి 300 ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి. 300 ఇయర్స్ లో 1 ఆడ్ డే వచ్చింది. 400 ఇయర్స్ అంటే ఇది 300 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్ కదా. దీన్ని యాడ్ చేయండి. దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 5 + 1 ఎంత 6. కానీ ఈ 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇందులో మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ 1 చేయండి. ఎందుకంటే 1 ఆడ్ డే ఆల్రెడీ మిక్స్ యాడ్ చేసినాం కాబట్టి ఇంకో యాడ్ చేస్తే ఎంత మనకి 7 వస్తుంది. ఈ 7 డివైడెడ్ బై 7 చేశారనుకోండి మీకు ఏమొస్తుంది 0 ఆడ్ డే అనేది వస్తుంది అనమాట. 0 ఆడ్ డేస్. ఓకే, అర్థమైంది కదా. మీకు 400 ఇయర్స్ కావాలనుకోండి. 400 ఇయర్స్ కావాలంటే 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇందులో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 2 ఆడ్ డేస్. ఓకే, అండ్ 400 ఇయర్స్ అంటే 200 ఎంత 2 టైమ్స్ అనుకోండి. 200 2 టైమ్స్ అంటే ఇందులో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి 200 అంటే ఎంత మనకి 5 ఎంత మనకి 10 ఎంత మనకి 20. ఓకే, 20 అండ్ ఇందులో ఒక ఆర్డే ఆల్రెడీ కన్సిడర్ అయిపోయింది కాబట్టి ఇంకో ఆర్డే యాడ్ చేయండి. ఎంత 21 డివైడెడ్ బై 7 చేస్తే మీకు 7 21 కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చిందంటే ఇందులో ఆడ్ డేస్ 0 వచ్చింది అన్నమాట. ఇది కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలని చెప్తున్నా. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయినా మీరు జస్ట్ లైట్ తీసుకోండి. మీకు ఇది వీటితో సంబంధమే లేదు. ఇక్కడ నేను చెప్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు సరిపోతుంది. అది ఒకవేళ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తే విడిచిపెట్టండి, లైట్ తీసుకోండి. ఇక్కడ చెప్తాను వినండి ఒకసారి. ఏంటంటే మనకు 100 ఇయర్స్లో ఒకటి అర్థమైంది కదా మీకు సరిపోతుంది. 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, 200 ఇయర్స్లో ఎన్ని వచ్చినాయి మనకి 3 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ చూసారు కదా 3 ఆడ్ డేస్ వచ్చినాయి. దాని తర్వాత నెక్స్ట్ 300 ఇయర్స్లో ఎన్ని వచ్చినాయి మనకి 300 ఇయర్స్లో మనకు 1 ఆడ్ డే వచ్చింది. 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి 400 ఇయర్స్లో 0 ఆడ్ డే వచ్చింది. ఓకే, నెక్స్ట్ 500 ఇయర్స్లో ఎన్ని వస్తుంది మనకి. దీని తర్వాత ఏమవుతుందంటే 400 ఇయర్స్ ఈ 500 ఇయర్స్ ఉంది కదా. ఈ 500 ఇయర్స్లో మనకు 400 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్ ఉంటుంది. 100 ఇయర్స్ ఈ 400 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని 0. దీని తర్వాత 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని మనకి 5. అంటే ఈ 5 అనేది మిగిలిపోతుంది అన్నమాట. 5 నెక్స్ట్ 600 ఇయర్స్లో ఏమొస్తుంది 400 ఇయర్స్ ప్లస్ 200 ఇయర్స్. అయితే 400 ఇయర్స్లో ఆడ్ డేస్ 0 కదా 0. దెన్ నెక్స్ట్ 200 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని మనకి 200 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని 3. దీని తర్వాత ఇది 3. ఈ విధంగా ఈ క్యాలెండర్ అంటే దీని తర్వాత అంటే నెక్స్ట్ 700 ఇయర్స్, నెక్స్ట్ 800 ఇయర్స్, నెక్స్ట్ 900 ఇయర్స్, 1000, దెన్ నెక్స్ట్ 1100, దెన్ నెక్స్ట్ 1200. ఈ విధంగా ఉన్నాయనుకోండి. దీని తర్వాత ఏమైంది దీంట్లో మనకి 1 ఆడ్ డే, దీని తర్వాత 0 ఆడ్ డేస్. ఇది సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కదా. ఇందులో మనకి 0 ఆడ్ డేస్ వస్తాయి. దీని తర్వాత ఇందులో 5, దీని తర్వాత ఇందులో 3, దీని తర్వాత ఇందులో 1, దీని తర్వాత ఇందులో 0. ఈ విధంగా అనేది మీకు ఈ ఇయర్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటారు. వీటిని మనం ఏమంటామంటే 5310, 5310 ఇవి రిపీట్ అవుతుంది కదా 5310. వీటిని మనం ఏమంటామంటే ఇయర్ కోడ్స్ అంటాం. ఇయర్ కోడ్స్. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సెంచరీ ఇయర్ వచ్చింది అనుకోండి. సెంచరీ ఇయర్ అనేది ఏది మనకి లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి. సెంచరీ ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి. దాని కోడ్ ఏముంటుంది మనకి 0. దాని ముందు ఇయర్కి ఎంత 1, దాని తర్వాత ముందు ఇయర్కి 3, దాని తర్వాత ముందు ఇయర్కి 5. అంటే మీరు చూడండి అన్ని ఆడ్ నెంబర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఆడ్ నెంబర్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇయర్స్కి కోడ్ అనేది ఆడ్ ఇయర్ 5310 ఆ విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 400 ఇయర్స్ తర్వాత 5, దాని తర్వాత 3, దాని తర్వాత 1, తర్వాత 0, ఈ విధంగా అన్ని ఆడ్ నంబర్స్ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఆడ్ నంబర్స్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ లాజిక్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ సెంచరీ ఇయర్స్కి మీరు ఎండ్ నంబర్ చూస్తున్నారు కదా 5, 3, 1, 0. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఇది చెప్పడం మర్చిపోతారు, చాలా మంది చెప్పారు గిట్ట. ఓకే, అయితే ఇది క్లియర్ చేసేస్తున్నా. అయితే ఇక్కడ ఏముంటుందంటే సెంచరీ ఇయర్ ఎండింగ్లో అండ్ సెంచరీ ఇయర్స్ ఎండింగ్లో ఏ డే ఉండదు అనేది క్వశ్చన్ ఉంటుంది. ఏ డే ఉంటుందా, ఏ డే ఉంటుందా, ఏ డే ఉండదు ఓకే, ఉండదు అనేది క్వశ్చన్. సెంచరీ ఇయర్ స్టార్టింగ్లోనా, ఎండింగ్, ఇది ఎండింగ్లో. ఓకే, ఎండింగ్లో ఏ డే ఉండదు అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 5 అనేది ఉంది. మనం వీక్ డేస్ ఉన్నాయి కదా, వీక్ డేస్ కోడ్ ఇచ్చినప్పుడు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సండే ఆల్రెడీ వచ్చేసింది కదా. అయితే వీటి కోడ్ ఏమన్నా మనం 0, 1, 2, 3, 4, 5, 6. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి 5 అంటే ఇక్కడ దీన్ని ఈ ఇయర్ స్టార్టింగ్లో మనకి ఏం రావచ్చు, 5 అనేది రావచ్చు. 5 అంటే ఫ్రైడే అనేది రావచ్చు, ఫ్రైడే రావచ్చు. ఓకే, ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సాత్విక్ కొంచెం చిన్న మాట్లాడు. ఓకే, కొంచెం రూమ్లో డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, ఫ్రెండ్స్ వచ్చారు. అయితే ఇది అర్థమైందా? ఓకే, ఇది మొత్తం క్లియర్గా ఫస్ట్ నేను చెప్తాను వినండి ఒకసారి. ఏంటంటే మనకు సెంచరీ కోడ్ ఇస్తే వచ్చినాయి 100 ఇయర్స్, 200 ఇయర్స్, 300 ఇయర్స్, 400 ఇయర్స్, 500. అయితే వీటి కోడ్స్ ఏమొచ్చినాయంటే మనకి 5 కోడ్స్ అనొద్దు, ఆడ్ డేస్ అనండి. ఓకే, కోడ్స్ అంటే మళ్ళీ ఏదంటారు, ఇది వచ్చింది ఒకటి మీకు చెప్పిన ఆల్రెడీ. 5, 3, 2, 1, 5, 3, 2, 3, 1. ఇది వచ్చేసి 0 ఆడ్ డేస్. దాని తర్వాత ఇందులో మళ్ళీ 5 ఆడ్ డేస్, దీని తర్వాత మళ్ళీ 3 ఆడ్ డేస్, దాని తర్వాత 1, 0, ఈ విధంగా వస్తుంది. అంటే మనకి ఈ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కదా. ఈ నెంబర్స్ రిపీట్ అవుతుంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి వీక్ డేస్లో ఏం చెప్పినా మీకు, వీక్ డేస్ కోడ్స్ అనేది చెప్పిన. ఏంది మనకి సండేకి 0, మండే 1, ట్యూస్డే 2, వెడ్నెస్డే 3, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4, థర్స్డే, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ 5 ఉంది. ఇది జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తా ఇది ఏందనేది. ఓకే, 5 ఉంది, ఇక్కడ 5 అన్నప్పుడు ఏముంది మనకి ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి 3 అంటే ఏంది మనకి వెడ్నెస్డే. ఓకే, దాని తర్వాత 300 అంటే 1కి ఏముంది మనకి మండే. దీని తర్వాత 0 అంటే ఏంది మనకి సండే. ఓకే, అయితే సెంచరీ ఇయర్ ఎండింగ్లో మనకి ఏం రావచ్చు, సండే, మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే, ఇవి రావచ్చు. ఏ డేస్ రావంటే రావు ఏంటంటే ఇవి రావడానికి పాసిబుల్ ఉన్నాయి, ఇది పాసిబుల్ అన్నమాట. ఓకే, పాసిబుల్ ఈ డేస్లో ఏ డేస్ అన్నా రావచ్చు సెంచరీ ఇయర్స్ ఎండింగ్లో. ఓకే, అండ్ రాని పాసిబుల్ కానీ ఏంటి అంటే ఏం మిగిలిపోయినాయి మనకి, ట్యూస్డే, థర్స్డే అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటర్డే. ఇది మాత్రం రాసుకోండి. ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్ డైరెక్ట్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. కాన్సెప్ట్ అనేది ఇంతే. దీని తర్వాత షార్ట్ కట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏంటనేది అక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చెప్తా. ఇప్పుడు జస్ట్ బేసిక్స్ పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, బేసిక్స్ పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, దాని తర్వాత కాన్సెప్ట్ అని చెప్తా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఈ కోడ్స్ అనేది మీకు ఈజీగా గుర్తుంటాయి కదా, 5310 గుర్తుంటాయి కాబట్టి మనకు ఎండింగ్లో ఈ డేస్ అనేవి రావు అండ్ ఈ డేస్ అనేవి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సడన్గా నార్మల్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంది తెలియదు కాబట్టి ఒకవేళ సడన్గా వచ్చినా కానీ మీకు తెలియదు. అంటే మీకు డేట్ ఫైండ్ చేయడం వచ్చు, ఆర్ డేస్ ఫైండ్ చేయడం వచ్చు, అన్నీ వచ్చినా ఇలాంటి కాన్సెప్ట్ తెలియదు. ఓకే, అందుకని ఇది ఇంపార్టెంట్, ఇది మాత్రం చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఈ డేస్ వస్తున్నాయి అనుకో, ఇయర్ స్టార్టింగ్ లో దీని తర్వాత నెక్స్ట్ డేస్ అనేవి వస్తాయి, ఇయర్ స్టార్టింగ్ లో ఈ డేస్ అనేది వస్తాయి మళ్ళీ. ఓకే, సెంచరీ ఇయర్ తర్వాత స్టార్టింగ్ డే అనేది ఈ డేస్ అనేది వస్తాయి అండ్ ఎండింగ్ లో ఈ డేస్ అనేది వస్తాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది మనకి, ఇయర్ కోర్స్ వచ్చినాయి వచ్చి. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఏదైనా కాన్సెప్ట్ మిగిలిపోతే అక్కడ డైరెక్ట్ అనేది చూద్దాం. ఓకే, ఈ రోజు సోమవారం అయితే 143 రోజుల తర్వాత ఏ వారం వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన మీకు 10 డే, ఇది మనకి 20 డేస్ తర్వాత 30 డేస్ తర్వాత ఆ విధంగా కదా. అయితే ఏం చేయాలి మనం, వీక్ డేస్ లో డివైడ్ చేయాలి. 143 డివైడెడ్ బై ఏం చేస్తాం 7. ఇంత 7 20 టైమ్స్ 140. ఓకే, 143 చాలా మంది అర్థం కాకపోతే చూడండి, 70 టైమ్స్ ఎంత, 7 20 టైమ్స్ ఎంత మనకి 140, పోతే ఎంత మిగిలిపోతుంది 3, అంటే 3 ఆడ్ డేస్ అనేది మిగిలిపోయినాయి. అంటే మండేకి 3 ఆడ్ డేస్ యాడ్ చేయండి, ఏమొస్తుంది మనకి మండే ప్లస్ 3, అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఓకే, ఈ థర్స్డే అనేది ఈ మీ ఆన్సర్ అన్నమాట, అంటే సి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్సెప్ట్ అంతా క్లియర్ చెప్పినా కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది స్పీడ్గా సాల్వ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్పినా కదా, మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ తీసుకొని ఇప్పుడు ఆడ్ డే ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ 140 ఉంది అనుకోండి, 140 ఉంటే ఎంత మనకి 20 టైమ్స్ 140 పోతుంది, ఆడ్ డే 0 వస్తాయి. 0 అంటే అది 140 డేస్ తర్వాత కూడా ఏమొస్తుంది మనకి, మండేనే వస్తుంది అనమాట, మండేనే వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ 12 July 2026 వాజ్ ట్యూస్డే. ఓకే, 12 July 2026 కి ట్యూస్డే ఉందంట. 12 July 2026. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ చూడండి 30th July 2026. ఇక్కడ మంత్ సేమ్ ఉంది, ఇయర్ సేమ్ ఉంది. జస్ట్ ఏమైందంటే 12th July నుంచి వాడు ఏం పోయిండు, 30th July వరకు పోయిండు. అంటే ఈ డేస్ ని మాత్రం కన్సిడర్ చేస్తే సరిపోతుంది మనకి, ఈ డేస్ ని మాత్రం. అంటే ఎన్ని డేస్ మనకి, 30 మైనస్ ఎంత 12 అంటే ఎంత మనకి 30 - 12 అంటే ఎంత మనకి 18 డేస్. 18 డేస్ అంటే 18 ఆడ్ డేస్ ఉంది. 18 డేస్ ట్రావెల్ చేసిన అనమాట, ప్లస్ 18 చేసి, అంటే 12 + 18 అంటే 30 కదా, అంటే ప్లస్ 18 డేస్ ట్రావెల్ చేసి. 18 డేస్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి, 18 డివైడెడ్ బై 7 చేసి ఎంత, 7 2 = 14, అంటే 4 ఆడ్ డేస్ ఉంటాయి. 4 ఆడ్ డేస్ అంటే మన ఏముంది, ట్యూస్డే ఉంది కదా, ట్యూస్డే ఉంది కదా, ఈ ట్యూస్డేకి 4 ఆడ్ డేస్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. 4 ఆడ్ డేస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఆడ్ డేస్ అన్ని మనకి ట్యూస్డేకి 4 ఆడ్ డేస్ చేస్తే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, ఈ సాటర్డే అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, సాటర్డే అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ 19th April 2025. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు దాంట్లో మంత్ అండ్ ఇయర్ రెండు సేమ్ ఉన్నాయి. ఈ దాంట్లో మీకు మంత్ డిఫరెంట్ ఉంది అండ్ ఇయర్ గిట్టే డిఫరెంట్ ఉంది. అంటే నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నా, ముందు 1-2 క్వశ్చన్ చెప్తా. ఇవి ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే కాదు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు స్పీడ్ వస్తుంది అండ్ మీకు కాన్సెప్ట్ ఐడియా అనేది వస్తుంది. కాబట్టి మీరు మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, అన్ని టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది క్లియర్ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 19th April ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి 15th September. ఓకే, సెప్టెంబర్ ఉంటే ఇయర్ అనేది సేమ్ ఉంది, ఇయర్ లో పోవాల్సిన అవసరం లేదు మనకు, ఈ మంత్ చేస్తే సరిపోతుంది. అయితే ఏప్రిల్ నుంచి మనకి ఎటు పోవాలి, 15th September కి పోవాలి. 15th September. అయితే ఇక్కడ చూడండి, ఇందులో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ చేయండి. ఇప్పుడు ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ టోటల్ ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, ఏప్రిల్లో మనకి 30 డేస్ ఉంటాయి. 30 డేస్. ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి మనకి, 19 అంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి మనకి, రిమైనింగ్ 11 డేస్ ఉంటాయి. ఓకే, రిమైనింగ్ 11 డేస్ ఉంటాయి. 11 డేస్ తర్వాత ఏప్రిల్, జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఏదైతే మీకు ఆగస్ట్ ఈ మంత్స్ కి కోడ్ అని చెప్పిన, ఏప్రిల్లో ఉంది మనకి 30 డేస్ కాబట్టి ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉన్నాయి. దీని తర్వాత మేలో 3 ఆడ్ డేస్, జూన్లో 2 ఆడ్ డేస్, జూలైలో 3, ఆగస్ట్లో 3 ఆడ్ డేస్. దీని తర్వాత సెప్టెంబర్లో ఆడ్ డేస్ తీసుకోవద్దు. సెప్టెంబర్లో మనకి ఎన్ని డేస్ వరకు పోయినామో అన్ని డేస్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు డేట్ ఇక్కడ ఇచ్చింది కదా, ఈ డేట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇందులో ఈ మంత్ కంప్లీట్ అయింది అనుకోండి, కంప్లీట్ అయితే సెప్టెంబర్లో మనకి 30 డేస్ ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 7 చేస్తాం, ఇక్కడ 2 ఆడ్ డేస్ వస్తాయి. కానీ అంతవరకు పోలేదు, ఇక్కడ జస్ట్ 15 వరకే పోయింది కాబట్టి ఇక్కడ 15 అనేది మాత్రమే తీసుకోండి. ఎంత డేస్ వరకు పోతే అన్ని డేస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ మంత్ లో రిమైనింగ్ డేస్ తీసుకోండి. ఫస్ట్ మంత్ లో ఈ రిమైనింగ్ డేస్ అంటే 19 డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ 11 డేస్ మిగిలిపోతాయి. ఈ మంత్ లో ఈ 11 డేస్ నుంచి మనం ఏం చేస్తాం, సెప్టెంబర్ 15th వరకు, అంటే ఈ 15 డేస్ వరకు ట్రావెల్ చేస్తాం.
అయితే మీరు ఏం చేయండి, ఈ అన్నిటిని ప్లస్ చేసి డివైడెడ్ బై 7 చేయండి. ఇవన్నీ ఆడ్ డేసే కదా, డివైడెడ్ బై 7 చేయండి. లేకపోతే ఇంకోటి ఏంటంటే 7 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు చూడండి 3, 3, 6 ఇందులో ఒకటి పోతే 7 అంటే ఇక్కడ 1 డే ఆడ్ డే మిగిలిపోయింది. లేకపోతే మీరు కంప్లీట్ చేస్తానా పర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 15 ఉంది, మనకి ఏం కావాలి 7 టేబుల్లో పోవాలి. ఇప్పుడు 7 టేబుల్లో 7 2 times 14 పోతే ఇక్కడ 1 ఆడ్ డే మిగిలిపోతుంది. మీరు అన్ని ప్లస్ చేసి చేస్తాను చేయండి, అది మీ ఇష్టం, మీ సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 7 టేబుల్లో 7 డేస్ తీసేస్తే ఇక్కడ ఎన్ని మిగిలిపోతుంది, మనకి 4 ఆడ్ డేస్ మిగిలిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ 4 and 3 7 ఆడ్ డేస్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి మీకు కంప్లీట్ లాస్ట్గా మిగిలిపోయిన మీకు ఏంటిది, ఇక్కడ ఒక 1 ఆడ్ డే మిగిలిపోయింది అండ్ ఇక్కడ మీకు 1 ఆడ్ డే అంటే 2 ఆడ్ డేస్ మిగిలిపోయినాయి. అయితే మీరు ఏం చేయండి అంటే ఈ వెడ్నెస్డే ఉంది కదా, ఈ వెడ్నెస్డేకి +2 అనేది చేయండి. చేస్తే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అనేది వస్తుంది. అంటే ఈ ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా, ఏ విధంగా చేయాలో అర్థమైంది. రిమైనింగ్ డేస్ ట్రావెల్ చేయాలి అంటే ఫస్ట్ మంత్లో ఎన్ని డేస్ అయితే రిమైనింగ్ ట్రావెల్ చేస్తున్నారో అది తీసుకోండి. అండ్ సెప్టెంబర్ లాస్ట్ మంత్లో మీరు ఎన్ని డేస్ వరకు పోయారో అది తీసుకోండి. సెప్టెంబర్ 15 వరకు కాబట్టి 15 వరకు పోవాలి. అండ్ ఇందులో ఏప్రిల్లో మనకి 19 డేస్ వరకు వచ్చేసింది, 19 డేస్ అయిపోయింది. రిమైనింగ్ డేస్ అన్ని ఏప్రిల్లో టోటల్ 30 డేస్ ఉంటాయి. 30 డేస్ మైనస్ మీరు 19 చేస్తే మీకు ఎంత వస్తుంది, 11 డేస్ అనేది రిమైనింగ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరు ఇదన్నీ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో ఏముంది, 2nd May 2024 October 2024. ఓకే, సేమ్ అదే ఉంది. ఏముంది మనకి, సేమ్ ఇంతకుముందు చేసినట్టు క్వశ్చనే. ఇక్కడ ఏం చేస్తాడంటే డేట్ మంత్ అదే మార్చింది కదా, సేమ్. ఓకే, ఇది ప్రాక్టీస్ అనుకోండి, ప్రాక్టీస్ లాగా చేయండి. ఓకే, ఇంతకుముందు చెప్పిన సేమ్ క్వశ్చన్ ఏముంది మనకి, 2nd May అంటే మేలో ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి, మే తర్వాత జూన్ కదా, జూన్లో 30 ఉంటాయి అంటే మేలో 31 ఉంటాయి. ఓకే, 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో మీరు 2 తీసేసారు అనుకోండి, ఎన్ని మిగిలిపోతాయి మీకు 29. అంటే 31లో మీరు 2 తీసేస్తే మీకు 29 అనేది మిగిలిపోతాయి. ఓకే, అయితే మేలో 29 డేస్ అండ్ మే తర్వాత ఈ ఇయర్ క్యాన్సిల్ చేసి మే తర్వాత మీరు ఎటు పోవాలి, అక్టోబర్ వరకు పోవాలి. మే తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఎంత వరకు పోవాలి, 25 వరకు పోవాలి. ఓకే, దాని తర్వాత జూన్లో ఎన్ని డేస్ మనకి 2, జూలైలో 3 ఆడ్ డేస్, ఆగస్ట్లో 3 ఆడ్ డేస్ అండ్ సెప్టెంబర్లో 2 ఆడ్ డేస్. ఓకే, ఈ ఆడ్ డేస్ కాన్సెప్ట్ మీకు చెప్పిన ఆల్రెడీ, అది చూసుకోండి ఒకసారి. ఓకే, దీని తర్వాత చూడండి ఇవి అన్ని సమ్ చేసి క్యాన్సిల్ చేయండి, లేకపోతే డైరెక్ట్ 7 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి అని చెప్పిన. 7 టేబుల్లో క్యాన్సిల్ చేసి మీకు ఏమొస్తుంది, 7 4 28 కాబట్టి ఇక్కడ ఒక 1 ఆడ్ డే మిగిలిపోతుంది. ఓకే, అండ్ 2 2 4 4 3 7 క్యాన్సిల్ అయిపోయింది. అండ్ 7 3 21 పోతే ఇక్కడ ఒక 4 ఆడ్ డేస్ మిగిలిపోతాయి. ఓకే, 4 and 3 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే మీకు ఓవరాల్గా ఒక 1 ఆడ్ డే అనేది మిగిలిపోయింది, +1 ఆడ్ డే అనేది మిగిలిపోయింది. అయితే మీరు ఏం చేయండి, మండేకి +1 చేస్తే ఏమొస్తుంది మీకు, మండే ట్యూస్డే అనేది మీ ఆన్సర్ అనమాట, మంగళవారం అనేది మీ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా, ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ చెప్పిన, జస్ట్ ఆడ్ డేస్ అనేది సమ్ చేసి డివైడ్ చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద number of leap years between 2005 and 2088 if both years are exclusive. ఓకే, ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే ఇంక్లూజివ్ ఉంటుంది. ఇంక్లూజివ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చెప్తాను అండి. ఇప్పుడు 88 ఉంది, 88లో నుంచి మీరు ఏం చేసేయండి, 2088 నుంచి 2005 తీసేయండి. అయితే ఏమొస్తుంది మీకు 83 అనేది వస్తుంది, 83 ఇయర్స్. ఈ 83 ఇయర్స్ ఏంటిదంటే ఈ 2 ఇయర్స్ని తీసేసిన తర్వాత వీటి మధ్య మిగిలిన ఇయర్స్, ఇది మిడిల్లో ఉండే ఇయర్స్, వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ చేసినప్పుడు ఇది. ఒకవేళ వీటిని రెండింటిని కన్సిడర్ చేసామనుకోండి, 2005ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది, 2008ని కన్సిడర్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, 85 ఇయర్స్ అనేది వస్తాయి మిడిల్లో అన్నమాట, 85 ఇయర్స్. ఓకే, అయితే ఈ 83ని డివైడెడ్ బై మనకు లీప్ ఇయర్స్ కావాలి. ఎన్ని లీప్ ఇయర్స్ కావాలి, లీప్ ఇయర్స్ కావాలంటే ఏం చెప్పిన, డివైడెడ్ బై 4 చేయండి అని చెప్పిన. డివైడెడ్ బై 4 చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది కాబట్టి 20 ఇది అనేది రైట్ ఆన్సర్ అన్నమాట, 20 అనేది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎక్స్క్లూజివ్ అనకుండా ఇంక్లూజివ్ అన్నాడు అనుకోండి, ఇంక్లూజివ్ అంటే రెండింటిని ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి 85 ఇయర్స్ అయితే 85 ఇయర్స్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 4 2 8, ఇక్కడ 4 అంటే 4 1 1 4, ఇక్కడ 1 ఆడ్ అనేది మిగిలిపోతుంది, 1 ఇయర్ అనేది ఆడ్ మిగిలిపోతుంది. అంటే మీకు 21 లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి అన్నమాట, 21. అంటే ఇది ఇంక్లూజివ్ అన్నప్పుడు 21 అండ్ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు 20 అనేది వస్తాయి. అంటే 20 అనేది మీ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 15th March 2025, దాని తర్వాత 15th March 2027.
ఓకే, ఇక్కడ ఏం చేశాడంటే డేట్ అండ్ మంత్ సేమ్ ఉంది, డేట్ అండ్ మంత్ సేమ్ ఉంది, జస్ట్ ఇయర్స్ మాత్రమే చేంజ్ చేసి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 15th మార్చ్ ఉంది, 15th మార్చ్ ఇక్కడ ఏముంది 15th మార్చ్ ఏముంది, ఇది 2025, ఇది వచ్చేసి 2027. ఓకే 2027. అయితే మీరు ఏం చేయండి అంటే 2027 కొంచెం దూరం రాసుకోండి, ఎందుకంటే మధ్యలో ఇయర్స్ వస్తాయి. 2027 జస్ట్ ఇయరే రాస్తున్నా, ఈ మార్చ్ ఏం అవసరం లేదు మనకి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 15 మార్చ్ 2025 నుంచి ఇది ఏమొస్తుంది 15 మార్చ్ 2026కి పోతుంది, 2026కి పోతుంది. దీని తర్వాత 27కి పోతుంది. అయితే ఇక్కడ చూడండి 2025 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా? లీప్ ఇయర్, ఇది నార్మల్ ఇయర్ కదా. నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి? 1 ఆడ్ డే ఉంటుంది. కాబట్టి దీన్ని +1 చేస్తే ఇది ఏ డే మనకి? ట్యూస్డే కదా. ట్యూస్డే అయితే +1 ఆడ్ డే అంటే 1 ఇయర్, నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే వచ్చింది, 1 ఆడ్ డే. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు 15th మార్చ్ 2026కి ఏమొస్తుంది మీకు? 2026కి మీకు ఏ డే వస్తుంది? +1 ఆడ్ డే కలిపితే ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే వస్తుంది, వెడ్నెస్డే. ఓకే, మీకు అర్థం కావడానికి ఇది క్లియర్గా చెప్తున్నా, మీకు లేకపోతే మీరు డైరెక్ట్ చేసేయచ్చు. దాని తర్వాత 2026 అనేది మనకి ఏంటిది? నార్మల్ ఇయర్ కదా. నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే వస్తాయి కాబట్టి దీనికి +1 చేసాం, వెడ్నెస్డేకి +1 చేసాం అనుకోండి, ఏమొస్తుంది? వెడ్నెస్డే, థర్స్డే అనేది వస్తుంది. ఈ థర్స్డే అనేది ఏంటి మనకి? 2017 అంటే 15th మార్చ్ 2027 అన్నమాట. 15th మార్చ్ 2027కి మనకి థర్స్డే అనేది వస్తుంది. అయితే మీరు డైరెక్ట్గా చేయాలంటే ఏం చేయండి అంటే మనకు డేట్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది లీప్ ఇయరా కాదో చూసుకోండి. లీప్ ఇయర్ కానప్పుడు ఏం చేయండి? 25 నుంచి 26కి పోవాలి, 25 నుంచి 26కి పోవాలి, అండ్ దాని తర్వాత 26 నుంచి 27కి పోవాలి, 26 నుంచి 27కి పోవాలి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి? 1 ఆడ్ డే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1 ఆడ్ డే. టోటల్గా ఎంత మనకి? 2 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఈ మంగళవారం ఉంది కదా, ట్యూస్డే ఉంది కదా, దీనికి +2 చేయండి. ట్యూస్డేకి +2 చేస్తే మనకి ఏమొస్తుంది? ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే, తర్వాత థర్స్డే. ఈ థర్స్డే అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఒకవేళ ఇది కాకుండా ఒకవేళ లీప్ ఇయర్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఇక్కడ మేము మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. అది మీరు అన్ని రాసుకోండి, పాయింట్ అన్ని రాసుకోండి. ఇది ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నా కదా, ఇది రాసుకోండి. ఓకే, ఇవన్నీ సపరేట్ మోడల్స్ అన్నమాట. ఒక మోడల్లో మీకు రెండు గిట్ట కవర్ అవుతున్నాయి, టైం వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పేస్తున్నా. ఓకే, అయితే ఒకవేళ 15th మార్చ్ 2024 ఉంది అనుకోండి, ఇది 2024 ఉంది. దీని తర్వాత మీరు ఏం చేయాలి? 15th మార్చ్ 2027కి వెళ్ళాలనుకోండి. ఇదొక కేసు. ఇంకోటి ఏముందంటే సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఫేస్ క్యామ్ వస్తుందా, ఇది ఇక్కడ తీసేస్తున్నా. ఓకే, ఇంకోటి వచ్చేసి 15th జనవరి 2024 నుంచి 15th జనవరి 2027కి వెళ్ళాలనుకోండి, ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, దీన్ని మనము 2024 నుంచి 2025కి వెళ్ళాలి, 25 నుంచి 26కి వెళ్ళాలి, 26 నుంచి 27. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఆడ్ డే, ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఆడ్ డే, ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఆడ్ డే, అంటే టోటల్గా +3 ఆడ్ డేస్ చేస్తాం. 3 ఆడ్ డేస్ చేస్తే ఇదేంటి మనకి? ట్యూస్డే అయితే ఇది 24 అనుకుంటే ట్యూస్డే అయితే ట్యూస్డేకి +3 ఆడ్ డేస్ చేస్తే ఏమొస్తుంది మనకి? వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఇక్కడ మనకి ఫ్రైడే అనేది వస్తుంది, ఫ్రైడే. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే అన్న ఇక్కడ మీరు లీప్ ఇయర్ అన్నప్పుడు +2 చేయాలి కదా, +2 ఆడ్ డేస్ ఉంటే +2 చేయాలి కదా అంటే, అందుకని ఇది తీసుకున్న ఈ డౌట్ వస్తుంది చాలా మందికి. ఇక్కడ ఎందుకు +2 చేయొద్దంటే మనకు ఆడ్ డేస్ ఎక్కడ వస్తున్నాయి లీప్ ఇయర్లో? ఫిబ్రవరి మంత్లోనే వస్తున్నాయి. ఫిబ్రవరి మంత్లో నాన్ లీప్ ఇయర్ అయితే 0 ఆడ్ డేస్ వస్తున్నాయి, లీప్ ఇయర్ అయితే 1 వస్తున్నాయి, 0, 1. ఇది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చెప్పిన. అంటే లీప్ ఇయర్ అయితే ఇక్కడ +2 తీసుకోవాలా వద్దా అనేది ఏం డిసైడ్ చేస్తుంది అంటే ఫిబ్రవరి మంత్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మార్చ్ నుంచి స్టార్ట్ అయింది, అంటే దీనికంటే ముందు ఫిబ్రవరి మంత్ వెళ్ళిపోయింది. ఫిబ్రవరి మంత్ మనం కన్సిడర్ చేయలేదు కాబట్టి +1 అనేది చేయాలి. ఓకే, అండ్ ఒకవేళ సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మీరు ఇక్కడ చేయాలనుకుంటే ఇది జనవరి నుంచి స్టార్ట్ అయింది. జనవరి తర్వాత మనకి ఏమొస్తుంది? ఫిబ్రవరి. అండ్ 2024 అనేది మనకి లీప్ ఇయర్ ఫిబ్రవరిలో మనకు 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 24 నుంచి 25కి వెళ్ళాలి, 25 అండ్ 25 నుంచి 26కి వెళ్ళాలి, 26 నుంచి 27కి వెళ్ళాలి. అయితే
ఈ కేసులో ఇక్కడ మనం దీన్ని +2 తీసుకుంటాం. ఇక్కడ ఇది +1 అండ్ ఇది వచ్చేసి +1. అంటే ఇక్కడ టోటల్‌గా ఎంత మనకి +4 అనేది తీసుకుంటాం అన్నమాట. +4 అంటే దీని తర్వాత ఏమొస్తది? ఫ్రైడే తర్వాత ఇక్కడ సాటర్డే అనేది వస్తది. సాటర్డే. ఈ కేసులో మనకి సాటర్డే అనేది వస్తది. ఓకే. ఇదనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే ఒక లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి మంత్ కన్సిడర్ అయితేనే మనం +2 తీసుకుంటాం. లేకపోతే నార్మల్ ఇయర్ లాగానే దాన్ని కన్సిడర్ అనేది చేస్తాం. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ దీన్ని మీరు రాసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్చ్ 15th March 2025. 15th March 2028. సేమ్ క్వశ్చన్ కదా, 1 ఇయర్ అనేది ఎక్స్టెండ్ అయింది అంతే. 1 ఇయర్ ఓకే. ఇది 7/4/28 అంటే ఇది లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్ ఇందులో 2 వచ్చింది కాబట్టి సేమ్ ఇందాక చేసింది మనం. దీన్ని మీరు చేయండి. ఇక్కడ 2 ఆడ్ డేస్, ఇక్కడ మీరు 2 ఆడ్ డేస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది లాస్ట్కి. ఓకే. ఇది చేయండి మీరు. ఓకే. చేసి దీన్ని ఎన్నో క్వశ్చన్, ఒక 6th క్వశ్చన్ 5th క్వశ్చన్ అనుకోండి. 5th క్వశ్చన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే. దీన్ని చేసి కామెంట్ చేయండి. నేను చూస్తాను అందరి కామెంట్స్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి 23rd March 1997 is Friday. Okay. What was the day of 23rd March 1996? సేమ్ క్వశ్చన్ కదా. 96. ఓకే. ఇది రివర్స్లో ఇచ్చిండు. ఓకే. ఇది చూడండి ఒకసారి. ఇది రివర్స్లో ఇచ్చిండు. అయితే ఈ డే ఇచ్చేసి మనకి ఈ డే ఏంటిది అనేది అడిగాను. అంటే ఏంటంటే ఇది రివర్స్ అనమాట. రివర్స్లో ఏంటిదంటే ఇంతకుముందు మనం ఏం చేసినాం 1996లో ఒక డే ఇచ్చేసి, ఒక డే అనేది ఏదో ఒక మండే ఇచ్చేసి 1997లో కనుక్కోమన్నాడు. 1997 ఆర్ 98 ఇలా ఫ్యూచర్లో కనుక్కోమన్నాడు. ఫ్యూచర్లో ఇది వచ్చేసి మనకు ఈ డే ఇచ్చేసి రివర్స్లో కనుక్కోమన్నాడు అనమాట. రివర్స్లో కనుక్కోవాలన్నా ఏం లేదు, సేమ్ ప్రాసెస్ ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి మనం 1996 దీన్ని మనం లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోండి. లీప్ ఇయరా కాదా అంటే ఏమవుతుంది మనకి, దీన్ని 96/4 చేస్తారు అనుకోండి. 4 చేస్తే ఏమొస్తుంది మనకి 4 to the 8 ఒకటి మిగిలిపోతుంది. 4 4 the 24 అంటే ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే మనకి దీని నుంచి 1996 నుంచి 1997కి వెళ్ళాలంటే మనం +2 అనేది చేయాలి. +2 ఆడ్ డేస్ అనేది చేయాలి. +2 ఆడ్ డేస్ అంటే ఒక వీక్ డే ఉంటుంది కదా. ఒక వీక్ డేకి మీరు +2 చేసిన తర్వాత మనకేమొచ్చింది, ఫ్రైడే అనేది వచ్చింది. ఫ్రైడే అనేది వచ్చింది. అయితే మీకు 1996లో కావాలనుకోండి, సేమ్ అదే డే. మీరు ఏం చేయాలి, దీని నుంచి మీరు +2 చేసిన దాన్ని మైనస్ అనేది చేయాలి. మైనస్ అనేది తీసేయాలి. ఫ్రైడే తర్వాత ఏమొస్తుంది మనకి, ఫ్రైడే ముందు థర్స్డే తర్వాత ముందు ఏమొస్తుంది వెడ్నెస్డే. అంటే ఈ వెడ్నెస్డే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఇంకోసారి వినండి. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఈ రివర్స్లో అడుగుతారు, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఏంటంటే మనము 1996 నుంచి 1997 మార్చ్ నుంచి కదా. ఓకే. ఇది ఒకవేళ ఇది మార్చ్ నుంచి కదా, ఇందులో ఫిబ్రవరి లేదు. ఓకే. ఇందులో ఫిబ్రవరి లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ +1 చేస్తే సరిపోతుంది. +1 అంటే దీని నుంచి ఒక 1 డే ముందు అన్నమాట. 1 డే ముందు అంటే ఏమొస్తుంది, వెడ్నెస్డే కాదు థర్స్డే అనేది మీరు రైట్. ఓకే. థర్స్డే ఇది చూసుకోలేదు. ఓకే. ఇక్కడ మార్చ్ వరకే ఉంది. మార్చ్ నుంచే వెళ్తుంది కాబట్టి ఇందులో మనకి ఫిబ్రవరి లేదు కాబట్టి దాన్ని అనేది మనం కన్సిడర్ చేయాలి. ఓకే. ఒకవేళ ఫిబ్రవరి ఇక్కడ ఇది మార్చ్ నుంచి కాకుండా ఏదో జనవరియో లేకపోతే వేరే ఏదైనా ఫిబ్రవరి స్టార్టింగ్ ఏదైనా ఉంటే మనం దాన్ని కన్సిడర్ చేసేది. ఇది మాత్రం చేయం. +1 అంటే మనకి థర్స్డే అనేది రైట్ ఆన్సర్. అర్థమైంది కదా. ఇక్కడ మనకు ఫిబ్రవరి లేదు కాబట్టి దీన్ని మనం -1 మాత్రమే చేయాలి. -1 ఈ ఫ్రైడే నుంచి -1 చేస్తే ఏమొస్తుంది మనకి, గురువారం అనేది థర్స్డే అనేది వస్తుంది. ఓకే. అయితే ఏం చెప్తున్నా, ఓకే. ఇది 1996 నుంచి మీరు 97కి పోవాలంటే ఇక్కడ మనకు ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది, మార్చ్ నుంచి స్టార్ట్ ఉంది. ఇక ఫిబ్రవరి లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, నాన్ లీప్ ఇయర్ గానే కన్సిడర్ చేస్తాం. దీన్ని +1 చేస్తాం. అంటే +1 చేసిన తర్వాత వచ్చిన వారం ఏంది, ఒక వారానికి +1 చేసిన తర్వాత వచ్చిన వారం అనేది శుక్రవారం. అయితే మీకు ముందున వారం కావాలంటే ఇట్లా చేసిన +1 తీసేస్తే మనకు ఇక్కడ ఏమొస్తుంది, గురువారం అనేది వస్తుంది. గురువారం. ఓకే. అర్థమైంది కదా. ఇంతకుముందు +2 చేసింది మనం దీన్ని జనవరి నుంచి అంటే లీప్ ఇయర్గా కన్సిడర్ చేసినాం కాబట్టి మీకు అర్థమైంది కదా. లీప్ ఇయర్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎప్పుడు కన్సిడర్ కావద్దు అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th February 2005. ఇదైతే 12th February 2026. ఓకే. చూడండి, ఇలాంటి ఇయర్స్ ఇచ్చినప్పుడు మీరు అన్ని ఇయర్స్ని డైరెక్ట్ కన్సిడర్ చేసుకుంటూ పోవద్దు. ఏం చేయాలంటే డే 12 ఫిబ్రవరి 2 సేమ్ ఉన్నాయి.
రెండు సేమ్ ఉన్నప్పుడు మీరు జస్ట్ ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి కనుక్కుంటే సరిపోతుంది. ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, అయితే 26 నుంచి మీరు 2005 తీసేసారు అనుకోండి, ఎన్ని ఉంటాయి? 2001 అంటే 21 ఇయర్స్ ఉన్నాయి. 21 ఇయర్స్. ఓకే, ఈ 21 ఇయర్స్లో మీకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనేది కనుక్కోవాలి. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఎలా కనుక్కుంటాం? 21 ఇయర్స్లో ఆడ్ డేస్ కనుక్కోవాలంటే ఇలా ఏం చెప్పినా మీకు డివైడెడ్ బై 4 చేయండి. డివైడెడ్ బై 4 చేసిన దాన్ని దీన్ని కలిపేయండి. ఓకే, డివైడెడ్ బై 4 చేశాను అనుకోండి, ఇందులో లీప్ ఇయర్స్, ఇందులో నాన్ లీప్ ఇయర్స్ మళ్ళీ చెప్పాను. స్టార్టింగ్లోనే ఈ కాన్సెప్ట్ అని చెప్పిన, ఒకవేళ మీరు అర్థం కాకపోతే స్టార్టింగ్లో ఆడ్ డేస్ అంటే ఇయర్స్లో ఆడ్ డేస్ ఇలా కనుక్కుంటాం అనేది వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, అయితే ఏం చేస్తాం? దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఏమొస్తుంది మనకి? 5 టైమ్స్ పోతుంది, రిమైండర్ 1 ఇడిచిపెట్టండి. అయితే 21 + 5 అంటే ఎంత వస్తుంది? 26 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ 26 ఆడ్ డేస్ని మీరు ఏం చేయాలి? మీకు ఆడ్ డేస్ అనేది ఎప్పుడైనా సరే ఏం చెప్పినా 7 కంటే చిన్నగా ఉండాలని. నేను ప్రతిసారి పాయింట్స్ రిపీట్ చేస్తున్నా, మీకు అర్థం కావాలి, మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలని. 7 డేస్ కంటే తక్కువ ఉండాలి. 7తో డివైడ్ చేయండి. 7 × 3 = 21 అయితే ఎంత వచ్చింది మనకి? 5 ఆడ్ డేస్ అనేది వచ్చింది. 5 ఆడ్ డేస్ అనేది వచ్చింది. అయితే మీరు ఏం చేయండి అంటే, ఈ మండే ఉంది కదా, ఈ మండేకి +5 ఆడ్ డేస్ అనేది యాడ్ చేయండి. +5 చేసినా -2 చేసినా ఒకటే, -2. ఎందుకంటే వీక్లో 7 డేస్ ఉన్నాయి, మీరు ఒకదాన్ని +5 చేసి ముందుకు తీసుకువెళ్ళినా -2 చేసినా సరిపోతుంది. కాబట్టి మండేకి -2 చేస్తే ఏమొస్తుంది మనకి? సండే, తర్వాత సాటర్డే. ఈ సాటర్డే అనేది మీ ఆన్సర్ అనమాట. డి అనేది మీ ఆన్సర్. ఓకే, ఇది ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 26 January 2008 వాజ్ థర్స్డే. 26 March. ఓకే, 2008. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ అనేది సేమ్ ఉంది. దీని మీద ఇంకో క్వశ్చన్ నేను చెప్పాను, ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది అంటే డేట్, మంత్, ఇయర్ మొత్తం చేంజ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ జనవరి ఉంది అంటే మంత్ చేంజ్ ఉంది, జనవరి నుంచి మార్చ్ అయింది, అండ్ ఇయర్స్ గిట్ట చేంజ్ అయ్యింది. 2008 2021 అయింది. ఇక్కడ ఇయర్స్ గిట్ట చేంజ్ అయినాయి, అవి గిట్ట చేంజ్ అయినాయి. ఓకే, ఒకవేళ డేట్ చేంజ్ అయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. ఎన్ని డేస్ అనేది చేంజ్ ఉందో అన్ని డేస్ అనేది మనం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే చూడండి, 26th January నుంచి 2008 నుంచి ఏం చేయాలి మనం? 26th March 2021. అయితే మీరు ఏం చేయండి అంటే, ఫస్ట్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుక్కోండి. ఇయర్స్లో ఎన్ని ఉంటాయి మనకి? 21 - 8 అనేది చేయండి. 8 చేస్తే ఎంత వస్తుంది మనకి? 21లో 8 చేసేస్తే మనకి ఎంత వచ్చేది? 13. ఓకే, ఈ 13 డివైడెడ్ బై 4 చేశారు అనుకోండి, మీకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. 4 1 times 4, 3 times 12 కదా, 3 అంటే టోటల్గా మీకు ఇక్కడ 3 + 13 + 3 అంటే మీకు 16 ఆడ్ డేస్ అనేది వచ్చినాయి. అంటే ఇయర్లో మీకు ఎన్ని వచ్చినాయి? 16 ఆడ్ డేస్ వచ్చినాయి. 16 ఆడ్ డేస్. అర్థమైంది కదా? జస్ట్ ఏంది, మనం ఇక్కడ నుంచి ఇక్కడ 21 ఇక్కడ నుంచి 8 ఉంది, మిడిల్ అన్ని 13 ఇయర్స్ ఉన్నాయి. 13 ఇయర్స్లో ఆడ్ డేస్ కావాలంటే డివైడెడ్ బై 4 చేస్తాం. ఇంత 4 3 times పోతుంది కాబట్టి 13 + 3. ఓకే, 13 + 3 అంటే 16 ఆడ్ డేస్ వచ్చినాయి ఇయర్లో. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు ఇంతవరకు కనుక్కోవాలనుకోండి. 26th January 2021 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుక్కోవాలంటే మీకు 16 ఆడ్ డేస్ వస్తాయి. 16 ఆడ్ డేస్ ప్లస్ 16 ఆడ్ డేస్ వస్తాయి. అయితే మీరు ఏం చేయాలంటే, జనవరి వరకు మాత్రమే కాదు కదా ఉంది, మార్చ్ వరకు ఉంది. అంటే జనవరి నుంచి మీరు ఏం చేయాలి? మళ్ళీ మార్చ్ వరకు వెళ్ళాలి. జనవరి నుంచి మార్చ్. ఓకే, జనవరి 26th January నుంచి మీరు ఏం చేయాలి? 26th January నుంచి ఫిబ్రవరి, మార్చ్ వరకు వెళ్ళాలి. ఎంత? మార్చ్ ఎంత? 26th వరకు వెళ్ళాలి. ఓకే, అయితే జనవరిలో ఎంత మనకి? 31 డేస్ ఉంటాయి. ఇక్కడ 26 డేస్ అయిపోయినాయి. 26 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 4 5 డేస్ అనేది మిగిలిపోతుంది. అంతే కదా, 5 డేస్ అనేది మిగిలిపోతుంది. అంతేనా? 11లో 6 పోతే 5 అంటే జనవరిలో 5 డేస్ మిగిలిపోయినాయి. అండ్ ఫిబ్రవరి అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? 21 అంటే ఇది నాన్ లీప్ ఇయర్. ఓకే, నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇందులో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 0 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, 0 ఆడ్ డేస్ అండ్ ఇక్కడ 26 ఆడ్ డేస్. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? లేకపోతే ఇక్కడ మీరు ఏం చేయండి? 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంత? 7 3 times పోతుంది కాబట్టి 7 3 and 21 అంటే ఇక్కడ 5 ఆడ్ డేస్. 5 + 5 10 అండ్ ఇక్కడ ఎంత మనకి? 10 అంటే దీన్ని మళ్ళీ 7లో క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 3 ఆడ్ డేస్ మిగిలిపోతాయి. 3 ఆడ్ డేస్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎన్ని ఆడ్ డేస్ మనకి? 16 ఆడ్ డేస్. 16 + 3 అంటే 19 ఆడ్ డేస్. 19 ఆడ్ డేస్. ఈ 19 ఆడ్ డేస్ వచ్చినాయి కదా టోటల్గా మనకి. 19 ఆడ్ డేస్ని మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7తో డివైడ్ చేస్తే 19 డివైడ్ బై 7 చేస్తే 7 2 = 14 కాబట్టి 5 ఆడ్ డేస్ వస్తాయి. 5 ఆడ్ డేస్ అంటే +5 చేసినా -2 చేసినా ఒకటి కాబట్టి థర్స్డేకి -2 చేయండి. థర్స్డే -2 ఎంత మనకి? గురువారంకి -2 చేస్తే బుధవారం, బుధవారానికి మంగళవారం.
థర్స్డే, వెడ్నెస్డే. రాంగ్ చేసామా? చూడండి 16th జనవరి. జనవరి నుంచి ఇక్కడ ఎన్ని డేస్? 5 డేస్ మిగిలిపోయినాయి. ఫిబ్రవరి ఇక్కడ 5 డేస్ మిగిలినాయి. ఫిబ్రవరిలో ఓకే. ఇక్కడ పోయిందా? ఓకే. ఇదేంటంటే జనవరి ఉంది కదా 2008. ఇది ఒక లీప్ ఇయర్ కదా. దీన్ని లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. లీప్ ఇయర్లో 2 odd days కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని odd days వచ్చినాయి? టోటల్గా 5 odd days. దీనికి +1 యాడ్ చేస్తే మనకి ఎంత? 6 odd days వస్తాయి. 6 odd days అంటే ఈ థర్స్డేకి మనం +1 అనేది చేయాలి. థర్స్డేకి +1 చేస్తే ఏమొస్తుంది మనకి? +6 odd days ఆర్ -1 చేయాలి. -1 చేస్తే థర్స్డేకి -1 చేస్తే మనకి ఏమొస్తుంది? వెడ్నెస్డే అనేది వస్తుంది. ఈ వెడ్నెస్డే అనేది మీ ఆన్సర్. ఒకవేళ ఇది కాకపోతే ఇది ఇంకోసారి చెప్తాను అండి, ఇంకో మోడల్ చెప్తాను. ఓకే. ఏం లేదు, ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటి అంటే మనకి ఈ 2008 అనేది లీప్ ఇయర్ కదా. 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే తీసేసినప్పుడు ఇక్కడ మనకి ఆ 13లో మనకి ఇక్కడ 9 లీప్ ఇయర్స్ వస్తాయి. దెన్ +4 అనేది ఆ 9 నాన్ లీప్ ఇయర్స్ వస్తాయి. 9 నాన్ లీప్ ఇయర్ అండ్ రిమైనింగ్ 4 అనేది లీప్ ఇయర్స్ వస్తాయి. ఏంటంటే 2008 అనేది ఒక లీప్ ఇయర్, దీని తర్వాత 2012 అనేది ఒక లీప్ ఇయర్, దాని తర్వాత 16, దాని తర్వాత ఏమొస్తుంది మనకి 21 వరకు కదా. 20 ఏమొచ్చినాయి మనకి? 1 2 3 4 లీప్ ఇయర్స్ వచ్చినాయి. 4 లీప్ ఇయర్స్ ప్లస్ 9 అనేది నాన్ లీప్ ఇయర్స్ వస్తాయి. 9 9 into 1 అంటే ఎంత మనకి? 9 into 1 అంటే 9 days ప్లస్ ఎంత? 4 into 2 అంటే 8. ఎంత మనకి? టోటల్ 17. ఇక్కడ 17 odd days వస్తాయి. 17 odd days అండ్ మంత్లో ఎన్ని వచ్చినాయి మనకి? మంత్లో ఇక్కడ 3 odd days వచ్చినాయి. ఈ 3 odd days టోటల్ ఎంత? 20 divided by 7 చేశారు అనుకోండి. 7 2 14 కాబట్టి ఇక్కడ 6 odd days మిగిలిపోతాయి. ఆ 6 odd days ని మనం ఏం చేయాలి? థర్స్డేకి యాడ్ చేయాలి. ఈ విధంగా చేసినా సరిపోతుంది. ఓకే. ఇక్కడ మనం ఈ పాయింట్ మిస్ అయినాం. ఇది 2008 అనేది మనకు లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ అండ్ ఇందులో మనకి ఫిబ్రవరికి ఇంక్లూడ్ ఉంది. అందువల్ల ఇది అయింది. ఓకే. మీకు ఒక మెథడ్ చెప్తాను, వినండి. ఇదంతా తీసేయండి. ఓకే, మీకు అర్థమై ఉంటుంది కానీ ఇంకోసారి క్లియర్గా చెప్పేస్తాను. ఇది క్లియర్గా ఇంకో మెథడ్లో చెప్పేస్తాను, వినండి ఒకసారి. ఏంటంటే 26th January 2008 ఉంది కదా. 2008 నుంచి 2009కి పోతాం. 2009, 2010, 2011, 2012, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అండ్ 21. అయితే చూడండి 21 ఏడు వరకు పోతాం మనం. 21 జనవరి 21st Jan 2028 వరకు తీసుకుంటాం. 21 Jan, 26th Jan 2028. ఓకే, 2028 వరకు తీసుకోండి. అయితే ఇక్కడ నుంచి ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ +2 +1 +1 +1 ఇక్కడ +2. ఓకే, దాని తర్వాత +1 వినండి ఒకసారి. దీని తర్వాత +1, దీని తర్వాత +1. ఇది 16 అనేది మనకి లీప్ ఇయర్ కదా. 4th డివిజిబుల్ అయిన లీప్ ఇయర్. ఇక్కడ +2 అండ్ ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1 అండ్ ఇక్కడ దీని నుంచి ఇక్కడ వరకు +2. ఓకే, ఇక్కడ మీరు 7 క్యాన్సిల్ చేయండి. 7 క్యాన్సిల్ చేస్తే ఎంత? చూడండి ఇక్కడ +1 కదా, ఇక్కడ +1. ఓకే, ఎంత మనకి? 2 2 ఎంత? 4 4 3 ఎంత? 7 క్యాన్సిల్ అయిపోయింది. 2 2 ఎంత మనకి? 4 4 and 3 7 ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎన్ని మిగిలినాయి మనకి? ఇక్కడ మనకి 3 odd days ఇవి మిగిలినాయి. ఓకే, 3 odd days ప్లస్ 3 odd days మిగిలినాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చూడండి 26th January వరకు వచ్చింది. ఇక్కడ వరకు కావాలి? మార్చ్ వరకు కావాలి. 26th January నుంచి మనం 26th January జాన్ నుంచి మనం ఏడికి పోవాలి? 26th మార్చ్కి పోవాలి. 26th మార్చ్కి పోవాలి. జనవరి తర్వాత ఇక్కడ ఫిబ్రవరి వస్తుంది. ఫిబ్రవరిలో 0 odd days. ఓకే, దెన్ ఇందులో ఎన్ని odd days మనకి? ఇక్కడ 5 odd days వచ్చినాయి. 5 అండ్ ఇక్కడ వచ్చేసి 26 ఎంత? ఇవి 31 అండ్ 3 ఎంత మనకి? 34. 34ని మీరు 7తో కనుక డివైడ్ చేస్తే ఎంత? 24
ఎంత వస్తుంది 7 4 28 తీసేస్తే ఇక్కడ 6 అనేది మిగిలిపోతుంది. ఈ 6 ఆడ్ డేస్ ఉంటాయి. 6 ఆడ్ డేస్. ఓకే, 6 ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. 6 ఆడ్ డేస్ అంటే దీనికి థర్స్డేకి +6 చేసిన -1 చేసిన ఒకటే కాబట్టి మీకు వెడ్నెస్డే అనేది వస్తుంది ఆన్సర్. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ చెప్పిన. అక్కడ మనకి ఈ ఇయర్ అనేది మిస్ అయింది కాబట్టి, ఈ లీప్ ఇయర్ అనేది మిస్ అయింది కాబట్టి 1 డే అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి. దానివల్ల మనం ఎన్నిక అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి ఆన్ 24th July 2026. ఓకే, 24th July 2026కి ఏమొస్తుంది? 24th July ఏ డే అనేది మనం ఫైండ్ చేయాలి. దీన్ని ఫైండ్ చేయాలంటే వినండి ఒకసారి. ఇక్కడ 24కి 24 ఆడ్ డేస్ ఉన్నాయి. దాని తర్వాత జూలై, ఇది జనవరి అనుకోండి. జనవరి, ఓకే, జనవరి నుంచి ఏం చేయాలి మనం? జనవరిలో 24th, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, జూలైలో ఎంత మనకి? జనవరి తీసేయండి. జనవరి నుంచి మనం జూలై 24th వరకు పోవాలి. ఓకే, 2026 అంటే చూడండి, 2026 అంటే 2026 కదా. 2026 అంటే ఈ 2026 అనేది ఇంకా నడుస్తూనే ఉంది. 2026 అనేది మనకు నడుస్తూనే ఉంది. అంటే మనకు దీనికంటే ముందు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టు? 2025 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఈ 2025ని మీరు ఏం చేయండి అంటే 2000 + 25గా రాసుకోండి. 25 అనేది సెంచరీ. ఇది 2000 ఇయర్స్కి నేను సెంచరీ కోడ్ ఏం చెప్పిన? 0. ఇది లీప్ ఇయర్ కాబట్టి 0. ఓకే, అయితే 25లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కనుక్కోండి. కనుక్కుంటే ఏం చేస్తాం? డివైడ్ బై 4 చేస్తే 4 ఎన్ని 6 టైమ్స్ పోతుందా? 4 6 24. ఓకే, 6 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్ పోతుంది అంటే 25 + 6 అంటే ఎంత మనకి? ఇక్కడ 31 అనేది వస్తుంది. 31 ఆడ్ డేస్ అనేవి ఉన్నాయి. ఇయర్లో 31 ఆడ్ డేస్ ఉన్నాయి. ఓకే, అది అక్కడ పక్కన పెట్టుకోండి. దీని తర్వాత జనవరి కోడ్ ఎంత మనకి? జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరిలో 0. ఇది లీప్ ఇయర్ కాదు కదా, లీప్ ఇయర్ కాబట్టి 0. లీప్ ఇయర్ కాదు కాబట్టి 0. 3 2 3 2 జూన్ 2. ఓకే, జూలై 24. అయితే మీరు ఏం చేయాలంటే అండ్ మంత్లో ఏంది మనకి? ఇయర్ కోడ్ ఇయర్లో ఆడ్ డేస్ వచ్చేసి మనకి ఎంత? 31. ఓకే, ఇయర్లో ఆడ్ వచ్చు 31. ఈ అన్ని ఆడ్ డేస్ని మీరు ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయండి. 7తో చేస్తే 7 4 28 పోతే ఇక్కడ 3 ఆడ్ డేస్ మిగిలిపోతాయి. 7 3 21, 7 4 28, 3 ఆడ్ డేస్. 7 3 21, ఇక్కడ 3 ఆడ్ డేస్. ఓకే, దాంతో 3 3 4 అండ్ 3 7. ఓకే, 3 3 6 అండ్ ఇక్కడ ఒక 7 తీసేస్తే ఇక్కడ ఒక 2 మిగిలిపోతుంది. అండ్ 2 + 3 అంటే ఎంత మనకి? 5. 5 అంటే ఏంటి మనకి? 5 అంటే వచ్చేసి మనకి ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే. ఓకే, ఈ ఫ్రైడే అనేది ఆన్సర్. ఓకే, ఈ ఫ్రైడే అనేది ఆన్సర్. ఈ రోజు ఫ్రైడేనే, ఇది ఈ రోజు డేటే. ఈ రోజు వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ డేట్ అనేది పెట్టిన. ఈ రోజు ఫ్రైడే కాబట్టి మనకి రైట్ అనేది వచ్చింది. ఓకే, దీన్నే మీరు చేయాలంటే, దీన్నే మీరు సాల్వ్ చేయాలంటే ఒకటి కాన్సెప్ట్ ఇద్దా. ఒకటి దీనికి షార్ట్ కట్. దీనికే మనం అసలు వాడేది షార్ట్ కట్ అనమాట. ఓకే, ఆ షార్ట్ కట్ రావాలంటే ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది రాసుకోండి. ఆర్ డేస్ నుంచి చేసేది. దీని తర్వాత నేను మీకు కాన్సెప్ట్ అనేది చెప్తా. ఓకే, కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఇది ఆర్ డేస్తో మనం చేసేది. ఓకే, మీరు మాక్సిమం దీన్నే ప్రిఫర్ చేయండి. కానీ చాలా మంది కోడ్స్ అనేది మర్చిపోతారు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. ఓకే, దీని తర్వాత మీకు కోడ్స్ కావాలంటే ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీరు ఏంటంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దీనికి ఏంది మనకి 0 1 2 3 4 5 6 ఇవి వచ్చేసి మనకి డేస్. ఇది వచ్చేసి డే. దీని తర్వాత మంత్స్ కోడ్ గుర్తుండాలండి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ ఫేస్ క్యామ్ ఉండొచ్చు కానీ నేను చెప్పినప్పుడు రాసుకుంటే దీనికి కోడ్స్ ఏంటంటే 1 4 4 0 1 4 4 0 2 5 3 6 1 4 6. ఓకే, ఈ కోడ్స్ రాసుకోండి. జనవరికి 1, ఫిబ్రవరికి 4, మార్చ్కి 4, ఏప్రిల్కి 0. ఓకే, దెన్ మార్చ్, ఏప్రిల్, మే 2, మేకి 2 అండ్ జూన్కి 5, జూలైకి 0, ఆగస్ట్కి 3. ఇవి ఏ విధంగా అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. ఇది 144 ఉంది కదా. ఈ 144 అనేది ఏంటి మనకి? 12 స్క్వేర్ 144 కాబట్టి 12 స్క్వేర్ 144 కాబట్టి ఇంతవరకు ఈ 3 monthsకి 144. దాని తర్వాత ఇది 025. ఈ 025 అనేది 3 ఏంటిదంటే మనకి 5 స్క్వేర్ అనేది మనకి 025.
దీని తర్వాత ఇది చూడండి, సెప్టెంబర్ వరకు ఏంటంటే 036, ఇదేంటి మనకి 6 స్క్వేర్ 036. దీని తర్వాత 146 ఉంది కదా, ఈ 146 ఏంటంటే దీన్ని 144 ప్లస్ 2 రాసుకోండి. అంటే 141 అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 అనమాట. ఓకే, 144కి లాస్ట్ దానికి డిసెంబర్కి ప్లస్ 2 అనేది యాడ్ చేసేయండి, ఇది అనేది వస్తుంది. ఓకే, ఇవి. దీని తర్వాత మనకి ఇయర్ కోడ్స్ ఏం చెప్పిన, ఇయర్ కోడ్స్ వచ్చేసి ఏంది మనకి 5310 చెప్పిన కదా, ఇది లీప్ ఇయర్కి అండ్ ఇది వాటికి అని చెప్పేసి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ వినండి ఒకసారి. షార్ట్ కట్ ఏంటంటే 24 రాసుకోండి, డేట్ ప్లస్ జూలై మంత్ కి కోడ్ ఏమొచ్చింది మనకి, జూన్ జూలై. ఇక్కడ చూడండి, జూలైకి కోడ్ ఏంది మనకి 0. ఓకే, 0కి 0 ప్లస్ ఇక్కడ చూడండి 2026 ఉంది కదా, 2026 ఏం చేయండి అంటే 2000 ప్లస్ 26 అని రాసుకో. 2000 ప్లస్ 26 ఈ సెంచరీ 2000కి ఏంది మనకి, ఇది లీప్ ఇయర్ కదా, ఇది లీప్ ఇయర్ కదా, దీనికి సెంచరీ కోడ్ అనేది 0 మనకి. ఓకే, అండ్ 26 ఇయర్కి 26 రాసుకోండి, ప్లస్ 26 ఇయర్లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి 26 డివైడెడ్ బై 4. 4 1 జా 4 6 జా 24. ఓకే, అంటే 6 లీప్ ఇయర్స్ ఉంటాయి, ప్లస్ 6 ప్లస్ ఇంకోటి ఏం చేయండి అంటే, ఇంతవరకు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే అన్నిటికీ +5 అనేది చేయండి. ఈ +5 అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోతారు. అన్నిటికీ వచ్చిన ఈ మొత్తం టోటల్ ఉంది కదా, ఇదేంది మనకి, ఇది వచ్చేసి మనకి డేట్ ప్లస్ ఇది వచ్చేసి మనకి మంత్ కోడ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇయర్ అండ్ ఇది ఆ ఇయర్ లో లీప్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి మనకి +5 అనేది, ఇది ట్రిక్, ఇదే మనకు కావాల్సిన ట్రిక్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చేస్తే మీకు ఏమొస్తుంది, 7 టేబుల్లో దీని మీరు మొత్తం సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత మనకి 30 56 ప్లస్ 5 అంటే 56 ప్లస్ 5 ఎంత మనకి 61ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 7 7 7 8 56 పోతే ఎంత మనకి 5 అనేది మిగిలిపోయింది. అంటే 5 అంటే ఏంటి మనకి, 5 అంటే ఏంటిది, ఫ్రైడే అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఫ్రైడే అనేది మీ ఆన్సర్. ఈ విధంగా మీరు వీటిని సాల్వ్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నా హోంవర్క్ ఇద్దాం అనుకున్నా, ఇది నేను సాల్వ్ చేసి చూపిస్తాను మీకు. ఏంటంటే చూడండి, 15కి 15 ప్లస్ ఆగస్ట్ కోడ్ ఏంటిది మనకి, జూన్ జూలై ఆగస్ట్కి ఏంది 3, ఆగస్ట్కి 3 ప్లస్ మంత్ కోడ్ వచ్చింది కదా, ప్లస్ ఇది ఫార్మాట్ రాసుకోండి, డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ దాని తర్వాత ఏంది మనకి లీప్ ఇయర్ ప్లస్ 5. ఓకే, దీని తర్వాత ఏంది మంత్ కోడ్ అయింది కదా, దాని తర్వాత ఇయర్ ఎంత మనకి 1900లో దీని కోడ్ ఏముంటుంది, 1900 అంటే ఇది లీప్ ఇయర్ కాదు మనకి. ఓకే, మనకి 2000 అనేది లీప్ ఇయర్, దీని ముందు 1900 కాబట్టి ఇందులో ఆడ్ డేస్ 1 ఆడ్ డే ఉంటుంది, అంటే ప్లస్ 1 ఆడ్ డే ప్లస్ 47 ఇయర్స్. ఈ 47లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి, 47 డివైడ్ బై 4 చేస్తే ఎంత 11 టైమ్స్ పోతుంది 44, అంటే 11 ఇయర్స్ ఇందులో లీప్ ఇయర్స్ అనేవి ఉంటాయి మనకి. లీప్ ఇయర్ దీని మొత్తానికి +5 అనేది చేస్తాం. ఓకే, ఈ మొత్తాన్ని కనుక మీరు ఇప్పుడు 7తో డివైడ్ చేస్తే, ఏమొస్తాయి మనకి 7 2 14 అంటే ఇక్కడ 1 ఆడ్ డే. ఓకే, 7 5 35 7 6 42 పోతే ఇక్కడ ఒక 5 ఆడ్ డేస్. ఓకే, అండ్ 7 1 7 కాబట్టి ఇక్కడ ఒక 4 ఆడ్ డేస్. ఓకే, అండ్ 4 3 7 ఇది క్యాన్సిల్ అయిపోయింది, 5 6 7 ఇది క్యాన్సిల్ అయిపోయింది, అండ్ 5 ఒకటి మిగిలిపోయింది. అంటే 5 అంటే ఏంటి మనకి, ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 15th ఆగస్ట్, ఫ్రైడే రోజు వచ్చింది కాబట్టి చాలా ఫేమస్ డేట్, కాబట్టి మీకు క్లారిటీ కోసం అది చెప్పిన. ఓకే, ఈ విధంగా చేయండి. ఒకవేళ మీరు ప్రాపర్గా మెథడ్ వాడాలనుకోండి, ప్రాపర్గా నేను చెప్పింది వాడాలనుకోండి, దాని నుంచి కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు అది అర్థం కాకుండా నెక్స్ట్ అది చూసుకోండి, రిమైండ్ చేసి. ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ 2021 విల్ బి ద సేమ్ క్యాలెండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్. ఓకే, ఇది వచ్చేసి క్యాలెండర్ రిపిటేషన్ అనమాట. ఈ క్యాలెండర్ రిపిటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూడండి ఒకసారి. క్యాలెండర్ రిపిటేషన్ లో మనం చేయాల్సింది ఏంటంటే, ఆడ్ డేస్ అనేవి ఇయర్స్ తో ఒక ఆడ్ డేస్ ఉంటాయి కదా, ఆడ్ డేస్ అనేవి 0 అనేది అవ్వాలన్నమాట. ఆడ్ డేస్ అనేది 0 అయితే దాని తర్వాత వచ్చే ఇయర్ అనేది సేమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వన్ వీక్ లో మనకి 7 డేస్ ఉంటాయి కదా, 7 డేస్ లో మనం 7 డివైడెడ్ బై 7 చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది 0 అంటే ఎలాంటి ఆడ్ డేస్ లేనట్టు. అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఈ రోజు
ఈరోజు ఏంటి మనకి ఈరోజు శుక్రవారం అయితే 7 డేస్ తర్వాత ఏమొస్తుంది మనకి 7 డేస్ తర్వాత వచ్చేది మనకి ఏమొస్తుంది మళ్ళీ శుక్రవారం వస్తుంది. అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ మనకి ఇదే సేమ్ డే అనేది వస్తుంది అనమాట. అంటే మిడిల్లో మనకి 6 డేస్ వస్తాయి. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇలాంటిది సేమ్ అంటే 2021 ఉంది కదా, ఈ 2021 అనేది దీని క్యాలెండర్ సేమ్ మనకు ఎప్పుడు వస్తుందంటే 2021, దాని తర్వాత 2022, దాని తర్వాత 2023. ఇప్పుడు 2021 అనేది లీప్ ఇయరా కాదా? నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటుంది మనకి? 1 ఆడ్ డే ఉంటుంది. ఓకే, 2022లో 1 ఆడ్ డే ఉంటుంది, 2023లో 1 ఆడ్ డే ఉంటుంది, అండ్ నెక్స్ట్ 2024 ఇది వచ్చేసి మనకి లీప్ ఇయర్. ఇందులో 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 2025 దీనిలో మనకి 1 ఆడ్ డే ఉంటుంది. చూడండి మొత్తం టోటల్ 7 అయినంత వరకు చేయండి. ఓకే, 1 2 3 4 5 6. దీని తర్వాత 2026లో మనకి 1 ఆడ్ డే ఉంటుంది. దీన్ని కనుక మీరు చేస్తే 1 2 3 4 5 6 7 7 - 7 ఎంత మనకి? ఈక్వల్స్ టు 0 అనేది వచ్చింది మనకి. ఈక్వల్స్ టు 0 అనేది వచ్చింది. అంటే ఆడ్ డేస్ అన్ని 0 అయిపోయినాయి అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఇయర్ ఏంటిది మనకి? 2027. అంటే 2027లో మనకు 2021 యొక్క క్యాలెండర్ అనేది రిపీట్ అనేది అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవాల్సిన ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ 2021 అనేది మనకు నాన్ లీప్ ఇయర్. అయితే ఇది వచ్చేసి మనకి 2027 కూడా నాన్ లీప్ ఇయర్. కాబట్టి ఈ క్యాలెండర్ రెండు అనేది ఏంది మనకి అంటే ఈ 2021 యొక్క క్యాలెండర్ 2027లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది వచ్చేసి మనకి నాన్ లీప్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి మనకి లీప్ ఇయర్ అయింది అనుకోండి, మళ్ళీ మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఎందుకంటే ఒక లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి అండ్ ఒక నాన్ లీప్ ఇయర్లో మనకి 365 డేస్ మాత్రమే ఉంటాయి. ఓకే, 365 డేస్ ఉంటాయి, ఇందులో 366 డేస్ ఉంటాయి. అంటే ఒక క్యాలెండర్లో ఒక 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఈ రెండు క్యాలెండర్స్ అనేవి మ్యాచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. అందుకని మనం ఒక 1 డే అనేది ఎక్స్ట్రా అనేది చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసే బదులు మీరు ఒకటి చిన్న గుర్తుపెట్టి మీరు ఈ విధంగా చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటంటే క్యాలెండర్స్ రిపీట్ కావు. అంటే 11 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు క్యాలెండర్స్ రిపీట్ కావు. అలాంటి కేసులో ఏమవుతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీప్ ఇయర్ ఉందనుకోండి, ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ ఉందనుకోండి, మీరు దాని యొక్క క్యాలెండర్ రిపీట్. ఓకే, ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ ఉందనుకోండి, లీప్ ఇయర్ దీన్ని ఏం చేయాలంటే ప్లస్ 28 చేయండి. 28 చేసిన తర్వాత ఆ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉందనుకోండి, దీని క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే మీరు దీన్ని డైరెక్ట్గా ప్లస్ 28 అనేది చేసి. ఓకే, దీని తర్వాత 2001 ఉందనుకోండి, దీని క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే దీని తర్వాత నెక్స్ట్ ఉంది కదా, దీనికి లీప్ ఇయర్ ప్లస్ ఉందనుకోండి, లీప్ ఇయర్ ప్లస్ 1 కదా, ఇది లీప్ ఇయర్ 2000 ప్లస్ 1 ఉంది కదా, లీప్ ఇయర్ ప్లస్ 1 ఉంటే దీనికి వచ్చేసి మీరు ప్లస్ 6 అనేది చేయండి. ఓకే, దాని తర్వాత 2022 ఉందనుకోండి, 2002 ఉందనుకోండి, ఇది లీప్ ఇయర్ ప్లస్ 2 కదా, లీప్ ఇయర్ ప్లస్ 2. కాబట్టి లీప్ ఇయర్ ప్లస్ 2 ఉంటే దీన్ని మీరు ఏం చేయాలంటే ప్లస్ 11 చేయండి. అండ్ లీప్ ఇయర్ ప్లస్ 3 ఉందనుకోండి, దీనికి మీరు ఏం చేయండి? ప్లస్ 11 చేయండి. దీని తర్వాత లీప్ ఇయర్ ప్లస్ 3 అంటే మళ్ళీ లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి దీనికి ప్లస్ 28 చేయాలి. ఓకే, ఇది ఇంతవరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని తర్వాత మళ్ళీ లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి వీటి తర్వాత మళ్ళీ లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి దాని తర్వాత అవసరం లేదు. ఇది నార్మల్ ఇయర్స్కి. ఒకవేళ ఇవి సెంచరీ ఇయర్స్ అయిందనుకోండి, ఫోన్ కాల్ వస్తుంది. సెంచరీ ఇయర్స్ అయితే ఏం చేయాలంటే లీప్ ఇయర్కి ప్లస్ 40 చేయండి. ఇది ఇక్కడ ఫేస్ క్యామ్ ఉంటుంది, మీకు వినిపించకపోవచ్చు, నేను చెప్పేది రాసుకోండి. ఓకే, లీప్ ఇయర్కి ప్లస్ 40 అండ్ లీప్ ఇయర్ ప్లస్ 1 ఉందనుకోండి, లీప్ ప్లస్ 1 ఉంటే దీనికి మీరు 12 ఇయర్స్ యాడ్ చేయండి. అండ్ లీప్ ఇయర్ ప్లస్ 2 ఉందనుకోండి, దీనికి మీరు 12 ఇయర్స్ యాడ్ చేయండి. లీప్ ఇయర్ ప్లస్ 3 ఉందనుకోండి, దీనికి మీరు 6 ఇయర్స్ అనేది యాడ్ చేయండి, ప్లస్ 6. ఓకే, ఇది ఏ విధంగానో నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చెప్తా. ఇప్పుడు ఇది 2001 ఉంది, దీన్ని ప్లస్ 1 మనం ఎందుకు చేయాలి? ఓకే, ప్లస్ 1 ఎందుకు చేయాలి చూడండి ఒకసారి. చూస్తే మీకు లీప్ ఇయర్ ప్లస్ 1 చేసినాం కదా, ఆల్రెడీ ప్లస్ 6 మనం చేసినాం కదా, దీన్ని ఎంత మనం 21 మనకు 6 చేసిన 27లో రిపీట్ అయింది. నెక్స్ట్ ఇది చెప్తాను మీకు. ఇది ఎలాగా? లీప్ ఇయర్ ప్లస్ 2 ఉందనుకోండి, లీప్ ఇయర్ ఎంత మనకి 2002 ఉందనుకోండి, దీన్ని ఏం రాస్తాం? 2000 ప్లస్ 2 అని రాస్తాం కదా, అంటే ఇది లీప్ ఇయర్, ఇది ప్లస్ 2 ఉంది. ఓకే, దీని క్యాలెండర్ మనకి ఎప్పుడు రిపీట్ అవుతుందని మనకు కావాలి. ఓకే, దీని క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుందని మనకు కావాలి. మనకి కోడ్ ఏంటిది? 11 ఇయర్స్ తర్వాత అవుతుంది అనేది మనకు తెలిసింది కదా. అయితే 11 ఇయర్స్ ఇది సెంచరీ చేంజ్ అని రాసుకోండి. సెంచరీ చేంజ్ అయినప్పుడు ఇవి. ఓకే,
అయితే 2002 ఉంది. 2002 ఉంది. దీని క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది కాదు. 2002 అనేది నాన్ లీప్ ఇయర్. ఇందులో 1 ఆడ్ డే ఉంటది. ఓకే. దీని తర్వాత 2003 దీంట్లో 1 ఆడ్ డే ఉంటది. తర్వాత 4 ఇది లీప్ ఇయర్. ఇందులో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే. 2 ఆడ్ డేస్ ఉంటాయి. దీని తర్వాత 2005 దీంట్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి 1 ఆడ్ డే ఉంటది. ఓకే. 1 ఆడ్ డే ఉంటది. 2006లో ఇందులో 1 ఆడ్ డే ఉంటది. 2007లో మనకు 1 ఆడ్ డే ఉంటది. 7 - 7 0 అయ్యేంత వరకు చేయాలి. ఎంత అయింది? 3 4 5 6 7 ఓకే. 7 0 అయిపోయింది. ఇది మొత్తం 0 అయిపోయినాయి కదా. 7 - 7 0. నెక్స్ట్ వచ్చేది 2008 చూడండి. ఈ 2002 అనేది నాన్ లీప్ ఇయర్. కానీ ఇక్కడ 2008 అనేది లీప్ ఇయర్. అయితే ఏమైందంటే నాన్ లీప్ ఇయర్లో మనకి 365 డేస్, లీప్ ఇయర్లో 366 డేస్. అయితే అంటే ఈ 2 క్యాలెండర్స్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ని మనం మళ్ళీ నెక్స్ట్ చేయాలి. 2008 నుంచి 2009కి ఎంత? ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉంటాయి. తర్వాత 10 తర్వాత 11 ఇక్కడ చూడండి ఇది తీసేస్తున్నా, లేదు ఉండాలి ఇక్కడ రాసేస్తాను. ఓకే. తర్వాత 2009 అయిన తర్వాత 9 to 10 2009 to 10 10 to 11 11 to 12 ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఆడ్ డేస్. ఇక్కడ నుంచి ఇక్కడ 9 నుంచి మనకి 10కి 1 ఆడ్ డే, 10 నుంచి 11కి ఇక్కడ 1 ఆడ్ డే, 11 నుంచి 12కి 1 ఆడ్ డే. ఓకే. దీని తర్వాత 12 నుంచి 13కి మనకి ఇక్కడ 2 ఆడ్ డేస్. ఓకే. ఇక్కడ చూస్తే మీరు 2 to 4 5 6 7 7 - 7 అంటే 0 అయిపోతాయి. తర్వాత 13 తర్వాత ఏమొస్తుంది మనకి 14 అనేది వస్తుంది. 14 ఓకే. 14 వచ్చిందా? 12 నుంచి వచ్చింది కదా. 12 ఓకే. 12లోనే మనకి ఇది లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే. ఇక్కడ మనకి 0 అనేది అయిపోయింది. 12 తర్వాత మనకి 0 అనేది అయిపోయింది. ఇక్కడ 7 - 7 మనకి 0 అనేది అయిపోయింది. ఓకే. 0 అయిపోతే 12 తర్వాత ఏమొస్తుంది మనకి 13 అనేది వస్తుంది. 13 అనేది వస్తుంది. ఇక్కడ 0 అయిపోయింది. లీప్ ఇయర్ ఆడ్ డేస్ అనేది 0 అయిపోయింది. దాని తర్వాత 13 అనేది వచ్చింది మనకి. 13 వస్తే మనకి చూడండి అంటే ఈ 2002 యొక్క క్యాలెండర్ మనకు 2013లో అనేది రిపీట్ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ ఇది మనం మాన్యువల్గా చేయాలంటే ఈ విధంగా చేయాలి. మీకు అర్థమైంటది. అంటే నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే అండ్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ చేసుకొని ఈ ఆడ్ డేస్ని 0 వచ్చేంత వరకు చేయాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ అనేది ఇక్కడ నాన్ లీప్ ఇయర్ అయితే ఇక్కడ మనకు వచ్చింది నాన్ లీప్ ఇయర్ అయితే ఆ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేది మనకి లీప్ ఇయర్ అండ్ ఇక్కడ కింద మనకి లీప్ ఇయర్ ఉంది అనుకోండి, అవి 2 రిపీట్ అవుతాయి అనమాట. ఓకే. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు అండ్ మీరు డైరెక్ట్ ఈ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఓకే. ఇక్కడ మీరు చూస్తే మనకు 13లో రిపీట్ అయింది. ఇక్కడ 2022 అంటే మనకి ఏంది 13 నుంచి మీరు 2 తీసేస్తే మనకి 11 ఇయర్స్ అనేది వచ్చింది కదా. ఈ 11 ఇయర్స్ తర్వాత రిపీట్ అయింది ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి అంటే ఎగ్జామ్లో ఇదంత లాంగ్ ప్రాసెస్ చేయలేరు కదా. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చెప్తారన్నమాట. ఓకే. అండ్ దీంతో మీకు అన్ని కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అయిపోయినాయి. ఓకే. మీకు ఆడ్ డేస్ గురించి చెప్పాను. ఆడ్ డేస్ దాని తర్వాత మీకు డే ఫైండ్ చేయడం చెప్పిన, దాని తర్వాత లీప్ ఇయర్స్ గురించి చెప్పిన, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి క్యాలెండర్ రిపిటేషన్ గురించి చెప్పిన. ఓకే. ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ మనం వేరే టాపిక్ అనేది చూద్దాం. అండ్ ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.